మరి చనిపోతే బ్రతుకుందా, ఆత్మకు చావుందా అన్న అంశం మీద గడిచిన 3 దినాలుగా దేవుని మాటలను మీరు వింటున్నారు. వస్తున్నవారు త్వరగా వచ్చి కుర్చీలో కూర్చోనండి. మెసేజ్ స్టార్ట్ అవుతున్నాక వస్తూనే ఉన్నారు. అక్కడికి మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని లేటుగా మైక్ తీసుకున్నాను. దేవుని వారలారా, చెప్పబడుతున్న మాటలని జాగ్రత్తగా ఆలోచించండి. ఇది చివరి దినం ఈ సభలకి. ఈ ముగింపు రోజున దేవుని మాటలను వింటున్న మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా క్రీస్తు పేరిట మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్ని దయచేసి మీ బైబిల్ విప్పి చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థం సమస్తము వ్యర్థమే. దేవుని పిల్లారా, వాక్యం అనేది చాలా కష్టముతో కూడుకున్నది. వాక్య భావం మనకు అర్థం కావాలి అంటే కష్టపడిన వారికే ఈ వాక్య భావం అనేది అర్థమవుతుంది తప్ప ఎప్పుడో పండుగకో పబ్బానికో రోగమో కష్టమో వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేవారికి ఈ మాటలు అర్థము కావు. ఈ మాటలు ఏం రాస్తున్నాడు అంటే వ్యర్థం సమస్తము వ్యర్థమే. వ్యర్థం సమస్తము వ్యర్థమే అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఎవరి మాటలు రాశారు? ఈ మాటలు చెబుతున్నది ఎవరో తెలుసా? ప్రసంగి గారు చెబుతున్నారు. ప్రసంగి చెబితే గొప్ప, గొప్పే. ఎందుకో తెలుసా? ఈ మాటలు చెబుతున్న ఈ ప్రసంగి గారు
మనలాంటి సాదాసీదా వ్యక్తి కాదు. ఎంత గొప్పవాడంటే ఐక్య ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం కింద 40 సంవత్సరాలు అవిశ్రాంతంగా పరిపాలించినటువంటి మహారాజు ఈ సొలొమోను గారు. ఈయన గొప్పతనం గురించి, ఈయన జీవన విధానం గురించి మనం ఆలోచించగలిగితే ప్రపంచంలో సుఖం అనేది, రుచి అనేది దేనిలో అయితే ఉందో దాన్నంతటిని తీసుకొని దగ్గరికి తెచ్చుకున్నాడు. అది కాయలో కానీ, పండులో కానీ, పువ్వులో కానీ, ఆహార పదార్థాలలో కానీ సుఖము అనేది ఎందులో ఉన్నా దానిని సమస్తాన్ని తన కోటకు తెప్పించుకున్నాడు. భూమి మీద ఉన్న సకల జాతి వృక్షాలని, ప్రతి జాతి పళ్ళని, కాయల్ని తీసుకొని వచ్చి తన ఉద్యానవనంలో నాటించుకున్నాడు. నేల మీద ఉన్నటువంటి ప్రతి విధమైన పువ్వులని తీసుకొని వచ్చి తన వనములో నాటించుకున్న గొప్పవాడు. అసలు పెళ్ళి ఎంతమందిని చేసుకున్నాడు తెలుసా? వివాహం ఎంతమందిని చేసుకున్నాడు తెలుసా? ఒకరిని ఇద్దరిని కాదండి, ఏకంగా 1000 మందిని చేసుకున్నాడండి ఈయన. చూశారండి? ఆ 1000 మంది ఏదో మనలాగా మన ఆడవాళ్ళ ఎక్కడో సందుల్లో అక్కడెక్కడ తిరిగి ఆడవాళ్ళు కాదండి. ఎలాంటి వాళ్ళని చేసుకున్నారు చూసారు? ఎలాంటి వాళ్ళని చేసుకున్నారో తెలుసా? బ్యూటీస్ అంటారు చూడండి, వరల్డ్ బ్యూటీస్, ప్రపంచ అందగత్తెలు అంటారు చూసారా? అలాంటి వాళ్ళను 1000 మందిని రాజకుమార్తెలను చేసుకున్నాడు. మళ్ళీ ఏదో వేదిక మీద నటించే వాళ్ళని కాదు, రాజు కుమార్తెలని, ప్రపంచ బ్యూటీస్ని 1000 మందిని పరిణయమాడాడు. అంటే ఈయన చూడండి, ఈయన క్యాలిబర్, ఈయన గొప్పతనం. దేవుని పిల్లలారా, అంత గొప్పవాడండి ఈ సొలొమోను గారు. ఒక్కరితోనే కాపురం చేయలేక చచ్చిపోతున్న ప్రస్తుత కాలంలో 1000 మందితో కాపురం చేశాడంటే మరి ఈయన కెపాసిటీ ఏంటో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. దేవుని పిల్లలారా, ఇంకా ఈయన గొప్పతనం గురించి ఆలోచిస్తే భూమి మీద రాజులు, అధిపతులు, మహారాజులు, చక్రవర్తులు, సార్వభౌములు అని చెప్పుకున్నవారు ఎంతమంది అయితే అధిపతులుగా ఉన్నారో, ఆయనకు మునుపు ఎంతమంది అధిపతులైతే ఉన్నారో, ఆయన ఉండేటప్పటికి ఎంతమంది సామ్రాజ్యాది నేతలైతే ఉన్నారో, ఆయన తర్వాత భవిష్యత్తు కాలంలో ఎంతమంది అయితే రాజులు, అధిపతులు పుట్టుకొని రాబోతున్నారో, వీరందరిలో ఎవ్వరికీ లేనంత గొప్ప జ్ఞానం ఒక్క సొలొమోనుకి ఇచ్చాడు. ఏ అధిపతికి ఈయనకున్నంత జ్ఞానము లేదండి. ఎంత గొప్పవాడో ఆలోచించండి దేవుని పిల్లలారా. ఈ మాటలు ఎవరో దారింటిపోయే దానయ్య చెప్పిన మాటలు కాదు, ఒక చేతకాని వాడు చెప్పిన మాటలు కాదు. అన్నింటినీ అనుభవించి సర్వాన్ని సుఖించిన జ్ఞానము కలిగిన వాడు చెబుతున్న మాటలు. ఏమండి, ఆలోచించాలా? ఇంత జ్ఞానము కలిగిన, సకలాన్ని తెచ్చుకొని అనుభవించిన వ్యక్తి మాటలాడుతున్నాడు అంటే మనం ఆలోచించాలి అంటారా వద్దంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. చదవాలి, స్టేజ్ మీద కూర్చున్న బైబిల్ బాగా చదవాలి మీరు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మన ప్రాంతంలో ఉన్న వారంగా మనం మరో ప్రాంతంలో ఉన్న మరొక వ్యక్తికి మనం ఉత్తరాన్ని రాశామనుకోండి, ఆ ఉత్తరాన్ని రాసేటప్పుడు ప్రారంభించడమే ఏమని ప్రారంభిస్తామండి? అక్కడ నువ్వు క్షేమంగా ఉన్నావా, ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను అని అంటుంటాం. లేదా ఉభయ కుశలోపరి అని కొందరు ఉత్తరాన్ని తెలుగు భాష మీద అంతో ఇంతో పాండిత్యం ఉన్నవారు ఈ పదాలను ఉపయోగిస్తుంటారు. కానీ ఒక వ్యక్తికి ఉత్తరం, లెటర్ రాయడానికి మనం ప్రారంభించడమే ఏమండి? వ్యర్థం సమస్తం వ్యర్థం అని ప్రారంభించామనుకోండి, ఆ ఉత్తరం చదివిన వాడు స్టన్ అయిపోతాడు. ఇదేంట్రా నాయన, ఉత్తరం ఏంటి వ్యర్థం సమస్తం వ్యర్థం అని రాశాడేటి అని అవతల వాడు ఏమండి ఆశ్చర్యపోతాడు. దేవుని పిల్లలారా, చి అంటే బాగోలేదని, అంతేనా? చి అంటే బాగోలేదని చిచి అన్నామనుకోండి, చాలా బాగుందనా, అస్సలు బాగోలేదని. వ్యర్థం అని ఒక్కసారి చెప్పుతున్నాడా, మాటికి మాట్లాడుతున్నాడా? ఏమంటాడు చూడండి, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్పి 3వ వచనానికి రాగానే ఏమంటున్నాడో చూడండి. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని అడుగుతున్నాడు చూడండి. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన
వారికి కలుగుచున్న లాభమేమి అంటున్నాడు. లాభము లేకుండానే వ్యాపారాలు చేస్తున్నారంటారా? లాభము లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నారంటారా? లాభము లేకుండానే వృత్తుల వారు పనులు చేస్తున్నారంటారా? లాభము లేకుండానే వ్యవసాయం చేస్తున్నారంటారా? లాభము లేకుండానే మనుషులు క్రయ విక్రయాలు జరుపుతున్నారంటారా? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎక్కడ చూసినా ఏ పని చేసినా ప్రతి పనివారు లాభం 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 అంటున్నాడు. మనుషుల ఆదాయం పెరుగుతోంది, రాష్ట్రాల ఆదాయం పెరుగుతోంది, దేశ ఆదాయం తలసేర ఆదాయం పెరుగుతోంది. ఇలా ఎక్కడ చూసినా లాభం లాభం అనుకుంటున్నారు. బస్సు ఎక్కాడు అంటే కండక్టర్కు టికెట్ ఇవ్వడానికి 10 రూపాయలు టికెట్ ఇవ్వవలసిన అవసరతలో పర్సు తీసి 100 రూపాయలు ఇస్తున్నాడు చిల్లర లేక. ఎక్కడ చూసినా 10 ఇవ్వాల్సిన స్థానంలో 100 రూపాయలు తీసి ఇచ్చేస్తున్న ఈ సమాజంలో, ఎక్కడ చూసిన లాభాలు సంపాదించుకుంటున్న ఈ సమాజంలో ప్రసంగి గారేటండి అలాగంటున్నారు. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన. ఒకడు భార్య కోసం పాటు పడతాడు, ఒక స్త్రీ తన భర్త కోసం పాటు పడుతుంది, ఒకడు పదవి కోసం పాటు పడతాడు, ఒకడు వ్యాపారం కోసం పాటు పడతాడు, ఒకడు మరొక దానికోసము, కళ కోసమో, ఫ్యాక్టరీ కోసమో, మరొక దానికోసమో. భూమి మీదికి పుట్టుకుని వచ్చిన ప్రతి మనిషి ఒక్కొక్కడు ఒక్కొక్క దానికోసం పాటుపడతాడు. దేవుని పిల్లలారా, ప్రసంగి గారు మాట్లాడుతూ సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? లాభము లేకుండానే పనులు చేస్తారా? ఎల్ఐసి చేస్తారు. చేసిన ఎల్ఐసి చేసిన వాడు అనుభవించడానికి ఏమైనా వస్తుందండి? ఆ చేసుకున్నవాడు చచ్చిన తర్వాత అతని భార్య పిల్లలు అనుభవిస్తారు చూడండి. అందుకేనండి ప్రసంగి గారు అంటున్నారు, నువ్వు ఇల్లు కట్టినా, మేడలు కట్టినా, ఆకాశము కింద దేనిని నువ్వు సమకూర్చుకున్నా దాని వలన నీవు పడుతున్న పాటు, సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంతటి వలన నువ్వు దేనికోసం పాటుపడినా దాని వలన నీకు వచ్చే లాభమేమి అని గట్టిగా ప్రశ్నిస్తున్నాడు చూడండి దేవుని పిల్లారా. ఒక పక్క లోకమేమో లాభం లాభం లాభం, ఈ సంవత్సరం నాకు 10,000, మరో 5 సంవత్సరాలకు 20,000 30,000 శాలరీలు పెరుగుతున్నాయి, ప్రమోషన్లు పెరుగుతున్నాయి, లాభంలో నడుస్తున్నామని మనుషులు అనుకుంటుంటే, ఒక పక్క ప్రసంగి గారేటండి ఇలాంటి మాట్లాడుతున్నారు. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమని గట్టి మాటలు ఎందుకు ప్రపంచాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాడు? ఆలోచించండి. ఇలా మాట్లాడిన తర్వాత ఆ కిందికి రాగానే 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. తరము వెంబడి తరము గతించిపోవుచున్నది, భూమి ఒక్కటే నిరంతరము నిలిచినది అన్నాడు చూడండి. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచినది. భూమిని చూశాడు, భూమి మీద ఉన్న మనుషులను చూశాడు, భూమి మాత్రం ఎల్లప్పుడూ స్థిరముగా ఉంది. భూమి మీదికి అనేక తరాలు వచ్చాయి. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరం ఎన్నో వచ్చాయి, ఎన్నో ఊడ్చిపెట్టుకు వెళ్ళిపోతున్నాయి. భూమి మాత్రం స్థిరంగానే ఉంది అంటున్నాడు. నిజమంటారా? అవునంటారా? ప్రసంగి గారు చెబుతున్న మాటలు వాస్తవం అంటారా, వాస్తవం కాదంటారా? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆయన చెబుతున్న మాటలు వాస్తవమో కాదో ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే, చరిత్రలోనికి వెళ్ళి మీరు ఆలోచించగలిగితే, చదువుకున్న వ్యక్తులుగా, విజ్ఞానవంతులుగా చరిత్ర పుటల్లోనికి ఒక అడుగు వెనక్కి వేసి ఒక్కసారి గడిచిపోయిన చరిత్రలోనికి తొంగి చూడగలిగితే, గడిచిపోయిన ఈ చరిత్రలో ఎందరో రాజులు పుట్టారు, అధిపతులు పుట్టారు, సార్వభౌములు పుట్టారు, ప్రపంచ చక్రవర్తులు పుట్టారు, బాగా ఏలినవారు ఉన్నారు, ప్రపంచంలో ఏలినవారు ఎంతో గొప్పవారు ఉన్నారండి. కానీ అందరికంటే చిన్న వయసులో ప్రపంచ గుత్తాధిపత్యాన్ని చేతపట్టినవాడు ఎవరో తెలుసా అండి? ఒక వ్యక్తి ఉన్నాడండి, ప్రపంచాన్ని అతి చిన్న వయసులో ఏలిన ఒకడు ఉన్నాడు. అతని పేరేంటో తెలుసా? అలెగ్జాండర్. అలెగ్జాండర్ గురించి మీ చదువుకున్న వ్యక్తులుగా మీకు అందరికీ తెలుసు. చరిత్రలో అతని గురించి ఎన్నో పుటలు రాయబడ్డాయి. దేవుని వారలారా, అలెగ్జాండర్ని ఈ ప్రపంచం కేవలం అలెగ్జాండర్ అని మాత్రమే పిలిచిందా? అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నారా? అలెగ్జాండర్ అని లేదు, అలెగ్జాండర్ అని పిలవటంతో సరిపెట్టలేదు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే ఏమని అర్థం? గొప్ప అలెగ్జాండరు అన్నాడు. ఏమి చేశాడని గొప్ప అలెగ్జాండర్గా నిలిచిపోయాడు చరిత్రలో? ఈయన ఏమి సాధించాడో తెలుసా? ఏమి సాధించాడో తెలుసా దేవుని పిల్లలారా? 20 సంవత్సరాల వయసున్నప్పుడు రాజ్యాధికారానికి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు పక్కకు తొలగగానే రాజ్యాధికారం నుంచి 20 సంవత్సరాల వయసులో రాజ్యాధికారానికి వచ్చి, 20 ఏళ్ల వయసులో రాజ్యాధికారానికి వచ్చి, ఏమండి 10 సంవత్సరాల కాలంలో
ప్రపంచాన్ని జయించేసేసాడు. 20 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చిన తర్వాత అండి ప్రపంచ సామ్రాజ్యాన్ని అధికారాన్ని చేపట్టాడు. ఆయనకు 20 సంవత్సరాల తర్వాత రాజ్యానికి వచ్చిన తర్వాత అతి చిన్న వయసులో, ఏమండి 20 సంవత్సరాలు అంటే మూతి మీద సరిగ్గా మీసం కూడా మొలవని వయసు అండి. అంత చిన్న వయసులో రాజ్యానికి వచ్చి, ఏమండి మనవాడు ఎంత డేరింగో తెలుసా అండి, 7 లక్షల సైన్యాన్ని, పర్షియా దేశపు 7 లక్షల సైన్యాన్ని కేవలం 70,000 మందితో ఢీకొని ఓడిపోయి రాలేదు. 7 లక్షల సైన్యాన్ని 70,000 మందితో ఢీకొని గుద్దుకుంటూ వెళ్ళి వాళ్ళని చెరపటి పాదాక్రాంతం చేసుకున్నాడు అండి అలెగ్జాండరు. ఏమంటే 7 లక్షల మందిని 70,000 మందితో తలపడాలంటే ఒక్కొక్కరికి ఎంతమంది వస్తారో మీరు ఆలోచించండి. ఎంత ధైర్యశాలో ఆలోచించండి. అసలు అతని కత్తి గురించి మాట్లాడుకుంటే 2 పక్కల పదును కలిగిన కత్తెట. డ్రెస్ ఎలా వేస్తాడు తెలుసా? పిక్కల దగ్గరికి వేసుకుంటాడు. గుర్రం తోకలాంటి టోపీ పెట్టుకుంటాడు. తెలుసా ఎందుకు పిక్కల వరకు వేసుకుంటాడు? పిక్కబలం. అలెగ్జాండర్ ఇంకా ప్రపంచం ఏమన్నారో తెలుసా? గ్రీకు వీరుడు అన్నారు. గ్రీకు వీరుడు. గ్రీకు వీరుడు అనగానే మీరేదో మన తెలుగులో ఉన్నటువంటి పనికిరాని నాగార్జున గుర్తు తెచ్చుకున్నారు. మన దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క పేరుకు ఒక్కొక్కరు పనికిరాలంతా గుర్తుకొస్తుంటారు మనకి. గ్రీకు వీడు అంటే ఇతను కాదు. ఇతనికి ఎంత ఉంది? 1/2 చెంచాడు మాంసము, 1/2 కేజీ మాంసం కూడా లేదు, రక్తం కూడా లేదు ఒంటి మీద. గుద్దితే గుద్దుకు పడతాడు. కానీ అలెగ్జాండర్ అలాంటాడు కాదు. పిక్కబలం, భుజబలం, 15 కేజీలు అంటే సుమారు 2 పక్కల పదును కలిగిన కత్తి తీసుకొని ప్రపంచం మీదకి పిచ్చెక్కిన వాటిలో దుమికాడండి. ప్రపంచ గుత్తాధిపత్యం కావాలి నాకు, ప్రపంచాన్ని జయించాలి నేను అని చెప్పి 20 ఏళ్ల వయసులో రాజ్యాధికారానికి వచ్చి 30 ఏళ్ళు అతనికి వచ్చేటప్పటికంటే ఈ 10 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చాడు. అతనికి 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రపంచాన్నంతా జయించి తన పాదాల కింద పడేసుకున్నాడండి. అందుకేనండి ప్రపంచం అలెగ్జాండర్ ద గ్రేట్ అనేది. ఇంత గొప్ప అలెగ్జాండర్కి, ఇంత పిక్కబలం కలిగిన పొగరు పట్టిన ఈ అలెగ్జాండర్కి, బలశాలి అయిన అలెగ్జాండర్కి, ప్రపంచ చక్రవర్తిగా పేరు ఎన్నికగానే ఈ అలెగ్జాండర్కి పట్టిన గతి ఏంటో తెలుసా దేవుని పిల్లారా? ఇంత గొప్ప పాటుపడిన ఈ అలెగ్జాండర్ ద గ్రేట్కు పట్టిన గతి ఏంటో తెలుసా? అతని ముగింపు ఏంటో తెలుసా అండి? చిన్న దోమ కుట్టిందండి. యుద్ధాలకు వెళ్తున్నప్పుడు చిన్న దోమ కుట్టింది, జ్వరం వచ్చింది. వారమైంది జ్వరం తగ్గట్లేదు, 4 వారాలైంది జ్వరం తగ్గట్లేదు, నెలలు గడుస్తున్నాయి జ్వరం తగ్గట్లేదు. ఆలోచించాడు. కథన రంగంలో ఉన్నాడు. రాజధానిని మంత్రులకి, సైన్యాధిపతులకి అప్పగించి, రాజ్యాన్ని అంత వాళ్ళకి అప్పగించి, తను మాత్రం కథన రంగంలోనే ఉంటూ ఈ సర్వ దేశాల సంపదంతా రాజధానికి పంపిస్తూ, ఆయన మాత్రం కథన రంగంలో ఉన్న సమయంలో దోమ కొట్టింది, జ్వరం వచ్చింది, తగ్గట్లేదు. తీసుకెళ్ళని నన్ను తీసుకెళ్ళిపోండి నా రాజ్యంలోకి అన్నాడు. ఏదెన్స్కి తెచ్చారు. జ్వరము తగ్గట్లేదు, పసర్లు పిండుతున్నారు. మలేరియా వచ్చిందండి. మలేరియాకి అప్పట్లో క్రీస్తుప్రభు మందు కనిపెట్టలేదండి. ఎన్ని పసర్లు పిండినా, ఎంత చేసినా జ్వరం తగ్గలేదు. అర్థమైపోయింది మనోడికి. ఇక ఎత్తుతుంది వికెట్ అనుకున్నాడు. మంత్రులను పిలిచాడు, సైన్యాధిపతి 4 పిలిచాడు, రాణుల్ని పిలిచాడు, బంధువర్గాన్ని పిలిచాడు. మంచం దగ్గరికి వచ్చారు. నా చిట్ట చివరి కోరిక ఉంటుంది, అది తీరుస్తారా అని అడిగాడు. ఏంటి చక్రవర్తి, ఏంటి చెప్పు నీ చిట్ట చివరి కోరిక అని అడిగారు. నేను చచ్చిపోయిన తర్వాత ఈ నా 2 చేతుల్ని పైకి పెట్టి పూడ్చండి అన్నాడు. ఎందుకు అయ్యా మహాప్రభు, రాజా అడుగుతున్నారు? కారణం ఉంది అన్నాడు. ప్రపంచాన్ని జయించాను, సర్వ సంపదను చేపట్టాను. ప్రపంచాన్ని జయించి సర్వ సంపదను సంపాదించుకున్న ఈ అలెగ్జాండరు చిట్ట చివరికి చచ్చిపోయి భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పటికీ ఏమి తీసుకెళ్ళాడయ్యా అని ఆలోచిస్తే నా గురించి సమాజం, నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరుడై వచ్చాను. దిగంబరుడుగానే ఒట్టి చేతులతో వచ్చిన నేను ఒట్టి చేతులతోనే వెళ్ళిపోయానన్న నగ్న సత్యం నా చరిత్రను చదువుకున్న ప్రపంచం తెలుసుకోవాలి అనుకున్నాడు. దేవుని పిల్లారా, ప్రపంచాన్ని హస్తగతం చేసుకున్న అలెగ్జాండర్కి పట్టిన గతి ఏంటో ఇప్పుడు మీరు విన్నారు. ఇతనికి ఈ గతి బట్టి చేతులు పైకి పుడ్చి ప్రపంచం ఆయన బ్రతుకు ఒక పాఠంగా ఉండాలని కోరుకుని ఆయన వెళ్ళిపోతే ప్రపంచం పాఠం నేర్చుకుందా? అలెగ్జాండర్ పాఠం చూసి ప్రపంచం పాఠం నేర్చుకుందా? ఆ తర్వాత మరొకడు పుట్టాడు, జర్మనీ దేశంలో పుట్టాడు, నాజీ నియంత అన్నాడు. అతను ఎవరు తెలుసండి? అడాల్ఫ్ హిట్లర్. చదువుకున్న వ్యక్తులు తెలిసిన పేరు హిట్లర్. ఆ తర్వాత హిట్లర్ పుట్టాడండి. అతనేం చేసేవాడు తెలుసా? ప్రతి రాత్రి ప్రపంచ పటము మీద
పడుకొని నిద్రపోతూ, ప్రతి రాత్రి ప్రపంచ పటం మీద నిద్రపోతూ, ఈ ప్రపంచాన్ని ఎప్పటికైనా నాజీ నియంత్రణగా నా పాదాక్రాంతము చేసుకోవాలని ప్రతి రాత్రి ప్రపంచ పటం మీద నిద్రపోతూ కలలు కన్నాడండి. ప్రపంచ యుద్ధానికి నాందికి పలికాడండి. ఇంత గొప్పగా ప్రపంచంలో యుద్ధాలు చేసి లక్షల మంది చావుకు కారణమైన హిట్లర్కు పట్టిన గతి ఏంటో తెలుసా? ఒక పక్క మదమెక్కిన వాడి చరిత్ర ముగిసిపోతే మరొకడికి మదకమెక్కింది హిట్లర్ అనేవాడికి. ఈ హిట్లర్ అనేవాడికి లక్షల మంది చావుకు, కోట్ల మంది చావుకు కారకుడైన ఈ హిట్లర్కు పట్టిన చివరి గతి ఏంటో తెలుసా? ముగింపు. తన పిస్తలతో తనే కనతన పెట్టుకొని కాల్చుకొని నేల రాలిపోయాడు. అతని బ్రతుకేమైనా ప్రపంచానికి పాఠంగా నేర్చుకున్నారు ఈ ప్రపంచం? ఆ తర్వాత మరొకడు పుట్టాడు, ఇదిగో మొన్నే తెచ్చాడు. ఇరాక్ దేశం, ఇరాకులో పుట్టాడు. ఇరాక్ నియంతగా ఎదిగాడు. అతడే సద్దాం హుస్సేన్. ఈ సద్దాం హుస్సేన్ అనేవాడు కూడా ఎంత పాటు పడ్డాడో తెలుసా అండి? ప్రపంచ గుత్తాధిపత్యం కావాలనుకున్నాడు. పక్కనున్న సహోదరుల దేశమైన కువైట్ని, ఇటు పక్కనున్న ఇరాన్ని కయ్యం పెట్టుకున్నాడు. కువైట్ని ఆక్రమించుకున్నాడు. చమురు బావులో వాడు బాంబులు వేశాడు. ప్రపంచంలో పెట్రోలు డీజిల్ విలువ పెరగటానికి కారకుడయ్యాడు. ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టాడు ప్రపంచానికి. రెచ్చిపోయాడు వీడు కూడా. వాడు స్నానము చేసే బాత్రూమ్ ఖరీదు ఎంతో తెలుసా? ఆ సద్దాం హుస్సేన్ అనేవాడు స్నానము చేసే బాత్రూమ్ ఖరీదు ఎంతో తెలుసా? 200 కోట్లు. 2 కోట్లు కాదు, 200 కోట్లు. 200 కోట్లు విలువ చేసే బాత్రూంలో వాడు స్నానం చేసేవాడండి. బంగారు బాత్రూమ్ అండి. ఏమండి, బాత్రూమే 200 కోట్లు అయితే మరి బెడ్రూమ్ ఖర్చు ఎంత? మనం బాత్రూమ్కి ఎక్కువ ఖర్చు పెడతాం, బెడ్రూమ్కి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటామా? బాత్రూమ్కే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఇక బెడ్రూమ్కు పెట్టిన ఖర్చు ఎంత? కిచెన్ రూమ్కు పెట్టిన ఖర్చు ఎంత? హాలుకు పెట్టిన ఖర్చు ఎంత? వాడి విలాస మందిరానికి ఎంత ఖర్చు పెట్టినాడో మీరు ఆలోచించండి. 100,000 కోట్ల రూపాయలను తగిలెట్టేసాడండి విలాసాలకి. ఈ సద్దాం హుస్సేన్ అనేవాడికి, మతపిచ్చితో పొగరెక్కిన ఈ సద్దాం హుస్సేన్ అనేవాడికి పట్టిన చివరి గతి ఎంత తెలుసా? కలుగులో ఎలకను పట్టినట్టు పట్టారండి ఇవన్నీ. అమెరికా వాళ్ళు కలుగులో ఎలకను పట్టినట్టు పట్టి ఆ కలుగులో నుంచి తీసి, బంకర్లలో నుంచి అందరి ముందు ఉరి తీసి కుక్కను చంపినట్టు చంపి పడేశారు. చూసారా ఎగతి పెట్టిందో? దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఉన్న మనుషులకి పెట్టేగిపోయిన ఏ మగవాడికైనా వాడి కొమ్ములు చూశారా దేవుడు ఎలా పీకేశాడు? ఇది ప్రపంచ చరిత్ర అయితే మన భారతదేశంలో కూడా పేరెన్నిక కన్న వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో కూడా బాగా పేరు సంపాదించుకున్న అత్యంత సంపన్నులైన కుటుంబాలు, వంశాలు ఉన్నాయి. వారిలో మనకు బాగా తెలిసిన కుటుంబం మరి నెహ్రూ కుటుంబం. నెహ్రూ కుటుంబం ప్రపంచానికి అంతా తెలుసు. ఎందుకంటే నెహ్రూ కుటుంబం ఇండియాని ఏలినన్ని సంవత్సరాలు మరి ఏ వంశము భారతదేశాన్ని ఏలలేదండి. మోతీలాల్ నెహ్రూ అని ఒక ఆయన ఉండేవాడు. మోతీలాల్ నెహ్రూ దగ్గర లెక్క పెట్టలేనంత డబ్బు ఉండేదటండి. ఈ మోతీలాల్ నెహ్రూ కారంలో ఉన్న కోట్ల రూపాయలని, బంగారాన్ని, వజ్రాలని తనకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి జవహర్లాల్ నెహ్రూకు విడిచిపెట్టి వారసత్వంగా ఆయన చచ్చిపోయాడు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంతో కోట్ల రూపాయలు కలిగి ఉన్న ఈ నెహ్రూ గారు, ఈ నెహ్రూ ఏమంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఆ కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా సుమారు 15 సంవత్సరాలు మరలా ఇండియాకు ప్రధానమంత్రి అయ్యాడు. ఎంత సంపాదించుంటాడు మీరు ఆలోచించండి. ఈ కోట్ల రూపాయలు ఆయన ఏమైనా వెంటగట్టుకుని వెళ్ళిపోయాడు అనుకున్నారా? ఆయన కూడా ఆయనకు పుట్టిన ఒక్కగానొక్క కూతురని ఇందిరకి విడిచిపెట్టి ఆయన కూడా మట్టికి మట్టిగా కలిసిపోయాడు. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ మామూలు బతుకు బ్రతికింది అనుకున్నారా? వంట రూములో వంట చేసుకుండే ఒక ఆడావిడ, ఒక స్త్రీ భారతదేశ రాజకీయాలని బొమ్మలాట ఆడించిందండి. తెలుసా మీకు? ఎంతగా బొమ్మలాట ఆడించిందంటే ప్రపంచ దేశాల్లో ఎంత పేరు సంపాదించుకుందంటే ఆవిడ పరిపాలించే కాలంలో ఆవిడకున్నటువంటి ఆ స్లోగన్ ఏంటో తెలుసా? ఇండియాయే ఇందిరా, ఇందిరే ఇండియా. చూసారా? మన ఇండియా పేరుకు ఆవిడ పేరుగా మార్చుకొని మాట్లాడుకున్నారండి. ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించిందో ఆలోచించండి. తండ్రి తర్వాత వచ్చినటువంటి కోట్ల రూపాయలను తన దగ్గర ఉంటుండగా మరలా ఆవిడ భారతదేశాన్ని 2-3 సార్లు మళ్ళీ ప్రధానమంత్రిపై ఆవిడ సంపాదించింది. ఆవిడేమైనా వెంట కట్టుకుని పోయిందా? ఇందిరాగాంధీకి పట్టిన చివరి గతి ఏంటో తెలుసా? ఇందిరాగాంధీకి పట్టిన చివరి గతి ఏంటో తెలుసా దేవుని పిల్లరా? ఆవిడ నమ్మిన ఆవిడ బాడీ గార్డ్లే 24 గుండ్ల తూట్లుగా కాల్చి చంపేశారు. బుల్లెట్ 24 గుండ్లతో తూట్లుగా కన్నలైపోయి నేల కొరిగిపోయిందండి. ఒంటరిగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది ఆస్తుల్ని. ఆవిడే తదనంతరం అధికారము, ఆవిడే తదనంతరం ఆ కోట్ల రూపాయలు వారసత్వంగా ఎవరికి వచ్చాయి తెలుసా?
ఏమండి, బైబిల్లో తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నవి అన్న మాటలకు ఎంత వాస్తవాలుగా కళ్ళకు కట్టినట్లుగా ప్రపంచ చరిత్రలో నెరవేరాయి చూడండి. ఆ ఇందిరాగాంధీ తదనంతరం రాజీవ్ గాంధీకి వచ్చింది వారసత్వంగా 100 కోట్ల రూపాయల ఆస్తి. ఆయనకు తల్లి నుంచి భారతదేశపు అధికారాన్ని సంపాదించుకున్నాడు. ఆయన కూడా ఒకసారి ప్రధానమంత్రి అయి 5 సంవత్సరాలు ఏలి తర్వాత మరలా అధికారాన్ని చేపట్టాలి, భారతదేశపు అధికారం అని చెప్పి ఆ ఊరు ఈ ఊరు ప్రచారం కోసం తిరుగుతున్నప్పుడు ఈ రాజీవ్ గాంధీకి పట్టిన గతి ఏంటి తెలుసా? రాజీవ్ గాంధీకి పట్టిన గతి ఏంటో తెలుసా? తమిళనాడు ప్రాంతంలో, మీ పక్కన ఉన్న తమిళనాడు ప్రాంతంలో పెరంబదూరులో ఎలా చచ్చిపోయాడు తెలుసా? అని మామూలుగా కాదు, తాను అనే ఒక పాప వచ్చిందండి, ఎల్టీటీకి సంబంధించిన పాప. దండ వేస్తున్నట్లుగా వేసి మీట నొక్కేసింది బాంబుకి. పేలిపోయాడండి. ఎక్కడ కాలుబడిందో, ఎక్కడ తలుందో, ఎక్కడ చేతులున్నాయో, చచ్చిన శవంలో ఎవరి అవయవం ఎవరిదో, రాజీవ్ గాంధీ అవయవాలు ఏవో తెలియనంత ఘోరంగా పేలిపోయాడండి, మాంసపు ముద్దలుగా. దేవుని పిల్లలారా, తాతలు తల్లుల నుంచి వచ్చిన సొమ్మునేమైనా ఎంటగట్టుకుపోయాడా? ఆయన తదనంతరం ఇదిగో మొన్నటికి మొన్న సోనియా గాంధీ ఆవిడ చేపట్టింది మళ్ళీ అధికారాన్ని ఇండైరెక్ట్గా. ఆవిడకు వచ్చే వారసత్వంగా ఆవిడకు కూడా ఇప్పుడు ఏదో అనారోగ్యంతో బాధపడుతుంది. ఆవిడ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆవిడ తర్వాత ఇదిగో రెడీగా ఉన్నాడు గడ్డం పెంచుకొని చిన్నబాబు రాహుల్ గాంధీ. ఛాన్స్ దొరకలేదు కానీ వస్తే మొత్తం తలాల మీద ఎక్కేసేవాడు ప్రధానమంత్రిగా. చూసారా, ఆయన రెడీగా ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఎందుకండి ప్రపంచ చరిత్ర మొదలుకొని భారతదేశం చరిత్ర తరాల వరకు చెబుతున్నాడు అనుకుంటున్నారా? చదవండి ప్రసంగి గారు రాసిన మాట, ప్రసంగి గారు రాస్తున్న మాట చదవండి. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి యొక్కటే నిరంతరము నిలిచి ఉండున్నది. చూసారా, తరం వెంబడి తరం. ప్రపంచ చరిత్రను చూసినా, భారతదేశ చరిత్రను చూసినా, ఏ ఒక్కరి చరిత్రను చూసినా దేవుని పిల్లలారా, ఇదిగో తరము వెంబడి తరము వంశాలుగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంతకు ఈ సంగతులు మాకెందుకు చెబుతున్నాడని మీరు అనుకుంటున్నారా? మాకెందుకు వారి గురించి గుర్తు చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? ఎందుకు చెప్పానో తెలుసా? ఏమండి, ఇన్ని 100,000 కోట్ల రూపాయలు ఉంటూ, అధికారము కూడా చేతిలో ఉంటున్నా వారు సాధించలేనిది, ఉదయం పనిలోకి వెళ్ళి సాయంత్రం లోపు 200, 300 రూపాయలు డబ్బులు తెచ్చుకొని ఏదో కలిగిన కాడికి పచ్చడి మెతుకులు తిని ఆరు బయట మంచం వేసుకుని నిద్రపోతున్నా మనము సాధించగలిగింది ఏముంది చెప్పండి దేవుని పిల్లలారా? ఆల్రెడీ వాళ్ళకు కోట్లు మురుగుతున్నాయి, సర్వ అధికారాలు ఉన్నాయి ప్రపంచం మీద, దేశాల మీద. అంత అధికారము, అన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నవారు సాధించలేనిది చిన్న చిన్న రూపాయలతో 1,00,000, 2 లక్షలు సంపాదించుకుని బ్రతుకుతున్నా పేదల్లాంటి వారు మనం సాధించగలిగింది ఏముంది చెప్పండి దేవుని పిల్లలారా? బైబిల్ వారి చేతిలో ఉంది. వీరందరూ పుట్టేటప్పటికి బైబిల్ భూమి మీద ఉంది. వారు పుట్టేటప్పటికే ప్రసంగి గారు రాసిన మాటలు భూమి మీద ఉన్నాయి దేవుని పిల్లలారా. ఈ మాటలు భూమి మీద ఉన్నాయి. బైబిల్లో ఏం రాశాడో తెలుసా ప్రసంగి గారు? తల్లి గర్భం నుంచి దిగంబరునే వచ్చి తిని దిగంబరునే వెళ్ళిపోవాలన్నాడు. ఆయన కంటే ముందు పుట్టిన యోబు భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఆ సర్వం కోల్పోయినప్పుడు, నా తల్లి గర్భం నుంచి దిగంబరునే వచ్చాను, దిగంబరుడుగానే వెళ్ళిపోతాను, నా వెనకాతల ఏమీ తీసుకెళ్ళలేదు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్నటువంటి మాటలు చెరగని అక్షరాలుగా బైబిల్లో ఉంటున్నా, వారి తరాలలో బైబిల్ భూమి మీద ఉంటున్నా, బైబిల్తో వారు వాళ్ళ చేతులకు వచ్చుతున్నా, చదువుకొనక, చదివిన వాటిని పట్టించుకొనక, చెప్పినావని అర్థం చేసుకోలేక కొందరు, భూమి మీద బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం ఉంది, దాన్ని చదువుకొని పరలోకానికి వెళ్ళాలన్న సంగతి తెలియని వారుగా కొందరు, నేల రాలిపోయిన నక్షత్రాలండి వీరందరూ కూడా. అలెగ్జాండర్ అనే వాడికి వాళ్ళ అమ్మ పురుడు పోసుకోక మునిపే, హిట్లర్ అనే వాడికి వాళ్ళ తల్లి పురుడు పోసుకోక మునిపే, సద్దాం హుస్సేన్ అనే వాడికి వాళ్ళ తల్లి పురుడు పోసుకోక మునిపే, ఇండియాలో పుట్టిన ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి వీళ్ళందరి తల్లులు పురుడు పోసుకోక మునిపే, సర్వోన్నతుడైన దేవుడు మానవ మట్టి మనిషికి భూమి మీద జన్మనిచ్చినవాడు, మనిషి మనుగడను భూమి మీద ప్రారంభించినవాడు, నీవు తల్లి గర్భం నుంచి దిగంబరుడవై వెళతావు, వట్టి చేతులతో దిగంబరుడవై తిరిగి రావాలన్న నగ్న సత్యాన్ని బైబిల్లో అక్షరాలుగా రాసి పెట్టినా తెలుసుకోలేక నేల రాలిపోయిన నక్షత్రాలు కదా వీళ్ళంతా. ఆలోచించండి దేవుని పిల్లలారా. ప్రపంచంలోకి వచ్చిన వీరందరూ సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్త వరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారే తప్ప ఆలోచించలేకపోయారు, బైబిల్ని పట్టించుకోలేకపోయారు. ఎటువంటి వ్యక్తులు భూమి మీదకి వచ్చారో వారందరూ కూడా ఎటువంటి పాటలు పడ్డారో తెలియజేసి అద్భుతమైన వీడియో క్లిప్పింగ్ సాంగ్స్ని పిల్లలు ప్లే చేస్తారు. దయచేసి మనసు పెట్టి ఉన్నది భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచినది అని మనుషులను చూసి మానవాళి తరాల మీద మనసు పెట్టి రాసిన తర్వాత సొలొమోను గారు, ప్రసంగి గారు తన దృష్టిని ఎక్కడికి మరల్చాడో తెలుసా?
తన దృష్టిని ఎటువైపు తిప్పాడో తెలుసా అండి? మానవాళిని చూసిన తర్వాత ఎటువైపు తిప్పాడో తన దృష్టిని, తన ఆలోచనలని కింద చెబుతున్నాడు చూడండి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. మానవ జాతిని చూసిన తర్వాత తన దృష్టిని ఎక్కడికి తిప్పాడు? ఎక్కడ కేంద్రీకరించాడు? ప్రకృతిని చూశాడు. ప్రకృతి వైపు తన దృష్టిని మరల్చాడు. మానవాళికి సంగతులు రాయటం కోసం ప్రకృతి వైపు చూసి, ప్రకృతి వైపు తన దృష్టిని మరల్చి సూర్యుని చూశాడు. సూర్యుని చూసి సూర్యుని గురించి ఏం చెబుతున్నాడో చూడండి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించిన స్థలమునకు వెళ్ళుటకు త్వరపడును అన్నాడు చూడండి. సూర్యుడు ఏ వైపున ఉదయిస్తాడు? చూసారా, సొలొమోను గారు సూర్యుని గురించి మానవాళికి జ్ఞాపకం చేస్తున్నాడు. నాయనా, సూర్యుని చూడండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. మరి ఏ వైపున అస్తమిస్తాడు? ఏ దిక్కున అస్తమిస్తాడు? తూర్పున ఉదయించి పడమర దిక్కున అస్తమిస్తాడు. తూర్పున ఉదయించిన ఈ సూర్యుడు సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడికి రావాలి? సాయంకాలం అయిపోయేటప్పటికి మధ్యాహ్నానికి మధ్యలోకి రావాలి, సాయంకాలానికి అస్తమించేసేయాలి. ఏమండి, ఈ సందర్భంగా ఒక ప్రశ్న మీకు వేస్తాను, మీరు ఆలోచించండి. తూర్పున ఉదయించిన సూర్యుడిని పడమటికి, సాయంత్రం లోపు పడమటికి ఎవరండి లాక్కెళ్తున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు? చిత్తూరు ప్రజలు ఏమైనా తీసుకెళ్తున్నామా? పోనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా తూర్పు నుంచి పడమటికి లాగుతుందా? భారతదేశ గవర్నమెంట్ లాగుతుందా? లేకపోతే ప్రపంచ గవర్నమెంట్, ఐక్యరాజ్య సమితి ఏమైనా? మనమందరం కూడా ఏదో ఒకలాగా తాళ్ళు కట్టి, మోకులు కట్టి తూర్పు నుంచి పడమటికి తీసుకెళ్ళాలి సూర్యునని ప్రపంచ మనుషులు ఏమైనా తీసుకెళ్తున్నారా? ఎవడి వలన కాదు ఇది. మరి తూర్పున ఉదయించిన సూర్యుడిని పడమటికి ఎవరు ఉదయింపజేస్తున్నాడు? అదే చెప్తున్నాడు ప్రసంగి గారు. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. సూర్యుని చూస్తున్న మానవాళ్ళు ఏం చెప్పుకుంటారు? 20వ తారీఖు పెళ్ళి కదా, 20వ తారీఖు మనం కలుద్దామంటాడు. నీకు 19వ తారీఖు నుంచి 20వ తారీఖు రావాలి అంటే సూర్యుని ఎవరు బాబు ఇటు పక్క నుంచి ఇటు పక్కకు లాక్కెళ్తున్నారు? ఎంత గుండె నిబ్బరంగా చెప్పుకుంటావు డేట్ని. వచ్చే నెల మన ఇద్దరం కలుసుకున్నాం, వచ్చే నెల మన ఇద్దరం చదువుకున్నాం అంటుంటాడు. వచ్చే నెల వరకు ప్రతిదాన్ని సూర్యుని తూర్పు నుంచి పడమటికి ఎవరు తీసుకెళ్తున్నారు? గుండె నిబ్బరంతో మాట్లాడుకుంటున్నావు తప్ప. దేవుని పిల్లారా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమట సాయంత్రానికి అస్తమించి మరలా ఏం చేస్తాడంట? ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ స్థలంలోకి చేరడానికి త్వరపడి వెళ్ళిపోతాడంట. తూర్పు నుంచి పడమలకు వచ్చి, పడమ నుంచి మళ్ళీ తూర్పుకి వెళ్ళిపోవడానికి త్వరపడతాడంట. చూడండి దేవుని పిల్లారా, ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఎందుకు ప్రసంగి గారు ఈ మాటలు చెబుతున్నారంటే, సూర్యుడు తూర్పున ఉదయించి పరమడన అస్తమించే లోపు, తూర్పున ఉదయించి పరమడ అస్తమించే లోపు ఒక పనిని సూర్యుడు చేస్తున్నాడు. కొన్ని పనులను చక్కల పెడుతున్నాడు సూర్యుడు. ఇంతకు సూర్యుడు తూర్పున ఉదయించి పరమడ అస్తమించే లోపు చేస్తున్న పని ఏమిటి? తూర్పున ఉదయించి పరమడ అస్తమించే లోపు ఆయన వేడిని, సూర్యుని వేడిని ప్రజలకు ఇస్తున్నాడు. సూర్యుని వేడిని జంతువులకు ఇస్తున్నాడు, చెట్లకి, ప్రకృతికి ఇస్తున్నాడు. సూర్యుని వేడి లేకపోతే మనము బ్రతకలేము. సూర్యుని వేడి లేకపోతే మనకు చర్మం మీద దద్దుర్లు వచ్చేస్తాయి. మొక్కలలో సంయోగ క్రియగా జరగక చచ్చిపోతాయి. జంతువులకు లేకపోయినా చచ్చిపోతాయి. అందుకే ఏం చేస్తున్నాడు చూసారా? సూర్యుడు రాగానే మనుషులకి, జంతువులకి, జీవరాశికి, వృక్షాలకి కావలసినటువంటి వేడిని ఇస్తున్నాడు. మనకు కావలసినటువంటి వెలుగును ఇస్తున్నాడు. బ్రతకడానికి ఎంతో ఉపకారము చేస్తున్నాడు. చూసారండి, తూర్పున పుట్టి పడమట ఉదయించడానికి లోపు ఈ మధ్యలో సూర్యుడు ఒక పనిని చేస్తున్నాడు. మనుషులకు, జంతువులకు కావలసిన వేడిని, వెలుతురుని, సూర్యరశ్మిని ప్రసాదిస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, సూర్యుని గురించి చెప్పాడు. సూర్యుని గురించి చెప్పాడు ప్రసంగి గారు. ఆ తర్వాత దేని గురించి చెప్పాడు చూడండి. ప్రకృతిలో గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమునకు తిరిగి వచ్చును. గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తుందంట. ఉత్తరానికి వచ్చిన ఈ గాలి, దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళిన ఈ గాలి ఉత్తరములోనే వెళ్ళిపోతుందా అని ఆలోచిస్తే అక్కడే ఉండిపోదంట. ఎక్కడి నుంచి అయితే దక్షిణం నుంచి అయితే ఉత్తరానికి వెళ్ళిందో ఆ ఉత్తరం నుంచి మరలా తాను వచ్చిన చోటికి మరలా వెళ్ళిపోతూ ఉందట. ఏమండి, జాగ్రత్తగా మీరు ఇక్కడ ఆలోచిస్తే ఎందుకు గాలి గురించి ప్రసంగి గారు చెబుతున్నారంటే, ఈ గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళి ఉత్తరం నుంచి మళ్ళీ దక్షిణానికి వచ్చే లోపు ఈ మధ్యలో గాలి ఒక పనిని చేస్తోంది.
ఈ మధ్యలో గాలి ఒక పనిని చేస్తుంది. ఇంతకు గాలి ఏమి చేస్తుంది? ఈ మధ్యలో ఉత్తరం నుంచి దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళొచ్చే లోపు ఏ పనిని చేస్తుంది? ఏం చేస్తుందంటే మనుషులకు కావలసిన ప్రాణవాయువును అందిస్తోంది, జంతువులకు కావలసిన ప్రాణవాయువును అందిస్తోంది, చెట్లకు అవసరమైన గాలిని అది వచ్చేటట్లు వీస్తోంది, ఈ నీళ్లు ప్రవహించటానికి, సముద్రాలు అలలుగా రావటానికి కావలసినటువంటి పనిని ఈ గాలి దక్షిణం నుంచి ఉత్తరం, ఉత్తరం నుంచి మళ్ళీ దక్షిణానికి వచ్చే లోపు ఒక పనిని చక్కల పెడుతుంది. చూడండి, ఆ తర్వాత గాలి తర్వాత దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా ప్రసంగి గారు? సూర్యుని గురించి అన్నాడు, గాలి గురించి అన్నాడు. 7వ వచనం వచ్చేసరికి దేని గురించి చెబుతున్నాడు చూడండి, మరొక వస్తువు గురించి మాట్లాడుతున్నాడు. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. నదులన్నీ సముద్రంలో పడుతున్నా సముద్రం నిండటం లేదట. పోనీ మీరు ఆలోచించారా? ఈ నదులన్నీ వెళ్ళిపోయి సముద్రంలో పడతాయి, సముద్రము ఎందుకు నిండటం లేదు? ఎందుకు నిండటం లేదో తెలుసా అండి? ఈ నది ఎక్కడి నుంచి అయితే పారి వస్తుందో అక్కడికి మరలా వెళ్ళిపోతుందంట. ఎలాగ వెళ్తుంది? ఎక్కడో కొండల్లో కోనల్లో చిన్న చిన్న జలలుగా పుడుతుంది నది. అలా మంచి నదిగా తయారైపోయి అలాగ వెళ్ళిపోయి నదుల్లో సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసిన ఈ నది సముద్రంలోనే ఉండిపోతట. మరలా తాను ఎక్కడికి వచ్చిందో అక్కడికి వెళుతుందంట. ఎలాగ వెళుతుంది ఈ నది? మరలి తిరిగి వచ్చిన ప్రాంతానికి ఎలాగ వెళ్తుందంటే సముద్రాలు వేడెక్కుతాయి. ఎండాకాలం రాగానే, ఈ కాలం ఎండాకాలం జరిగే పని ఏంటో తెలుసా? సూర్యుడు ఎందుకు మండుతున్నాడో తెలుసా? ఈ సూర్యుడు మండడం వలన సముద్రంలో ఉన్న నీళ్లు ఆవిరైపోయి, చూసారా, నది వచ్చి సముద్రంలో పడితే సముద్రం సూర్య రశ్మితో వేడెక్కితే ఆవిరిగా పైకి వెళ్ళిపోయి మేఘాలుగా మారి ఎక్కడ నుంచి వచ్చాయో ఈ నీళ్లు, ఈ నది అక్కడికి వెళ్ళి మళ్ళీ వర్షిస్తుంది. దీని ప్రకృతి చక్రం అంటున్నాడు. చూశారండి, నది ఎక్కడి నుంచి అయితే వస్తుందో సముద్రంలో పడినా సముద్రం నిండక, ఎందుకు నిండదంటే ఎక్కడి నుంచి అయితే పారి వచ్చిందో మరలా అక్కడికి మరల వెళ్ళిపోతుంది అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి, ఈ నది ఎక్కడైతే పుట్టిందో అక్కడి నుంచి వచ్చి సముద్రంలో కలిసి వేడెక్కి మరలా అక్కడికి వెళ్ళి వర్షించి నదిగా మళ్ళీ దాని మార్గం తిరిగి వచ్చేటప్పుడు ఈ మధ్యకాలంలో నది ఒక పనిని చేస్తోంది, ఒక పనిని చక్కబెడుతోంది. ఏమి చేస్తోంది ఈ నది? ఏమి చక్కల పెడుతోంది ఈ నది? ఏమి చేస్తోందో తెలుసా? వచ్చి వెళ్ళే లోపు మధ్యలో మనుషులకు కావలసిన నీటిని అందిస్తోంది, జంతువులకు కావలసిన నీటిని వాటికి అందిస్తోంది, పక్షులకు కావలసిన నీటిని ఇస్తోంది, మనము పంటలు పండించుకు తినటానికి కావలసిన నీటిని సప్లై చేస్తోంది, మనము బ్రతకటానికి తినడానికి కావలసిన చేపలని సముద్రం నుంచి దొరికే ఎన్నో వాటిని ఇస్తూ చెట్లను పెరిగేటట్టు చేస్తోంది. చూసారా దేవుని పిల్లలారా, నది వచ్చి సముద్రంలో పడి మరలా తన చోటుకి వెళ్ళిపోయే లోపు ఈ మధ్యకాలంలో నది ఒక పనిని చేస్తోంది, కావలసిన వాటికి దాహాన్ని తీరుస్తోంది. ఆలోచిస్తున్నారా దేవుని పిల్లలారా? ప్రతి వస్తువు, సూర్యుడు, గాలి, సముద్రాలే కాదు, ఏ వస్తువైనా ప్రకృతిలో ఉన్నది ఏదైనా ఒకటి వస్తుంది, మరలా ఒకటి వెళ్ళిపోతోంది అంటే ఈ మధ్యకాలంలో అవి పనిచేస్తున్నాయి. సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు, మధ్యలో పని. గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళింది, మరలా ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళింది, ఈ మధ్యలో పని. నది సముద్రంలో కలిసింది, మళ్ళీ ఆవిరైపోయి మళ్ళీ నదిగా అక్కడికే వెళ్ళిపోయింది, ఈ మధ్యలో పని. నువ్వు వచ్చావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు పుట్టుక పేరుతో ఉదయించావు, నువ్వు కూడా మరణం పేరుతో వెళ్ళిపోతున్నావు. సూర్యుడు వచ్చి వెళ్ళిపోయాడు, గాలి వచ్చి వెళ్ళిపోతుంది, నది వచ్చి వెళ్ళిపోతుంది. నువ్వు వచ్చావు పుట్టుక పేరుతో ఈ లోకానికి, మరణము పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. ఈ మధ్యలో ఏ పని చేస్తున్నావు? అది ప్రశ్న. వచ్చి వెళ్ళిపోయే లోపు అన్ని పని చేస్తున్నాయి. నువ్వు వచ్చావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈ మధ్యకాలంలో ఏం చేశావు? నీ జననం, నీ మరణం, నీ జననం, నీ మరణం. ఈ మధ్యలో ఉన్న ఖాళీని దేనితో పూరిస్తున్నావు? ఆలోచించు. నీవు స్త్రీవైనా పురుషుడవైనా, యవ్వన ప్రాయంలో ఉన్న యవ్వనస్తురాలవైనా, యంగేజ్లో ఉన్న అబ్బాయివైనా, నీ బొర్ర పెట్టి ఆలోచించు. బొర్రను సరిచేసే మాటలు ఇవి, బ్రతుకులు దిద్దుకొనవలసిన మాటలు. ఈ మాటలు విని ఎవరైనా బ్రతుకును దిద్దుకోకపోతే నేల కొట్టి గుడ్డెలా పగులుతుందో అలా పగిలిపోగలం దేవుడి చేతుల్లో. ప్రపంచంలో కోటీశ్వరులకు పట్టిన గది కంటే నీచమైన గది మనకు పట్టగలదు. దేవుని పిల్లలారా, అన్నీ వస్తున్నాయి వెళుతున్నాయి, మధ్యలో పనిచేస్తున్నాయి. నువ్వు వచ్చావు, పుట్టుక పేరుతో రంగప్రవేశం చేశావు ఈ యూనివర్సల్ స్క్రీన్ మీదకి. నువ్వు వచ్చావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈ మధ్యలో ఉన్న నీ జననం, నీ మరణం, ఈ మధ్యలో ఉన్న ఆయుష్ కాలం, ఈ మధ్యలో ఉన్న ఖాళీని దేనితో పూరిస్తున్నావు? జననం అంటున్నావు, మరణం అంటున్నావు.
నీ జననం, నీ మరణం, ఈ మధ్యకాలములో ఉన్నటువంటి ఈ ఖాళీని ఆయుష్ కాలమని, బ్రతుకు కాలమని, జీవిత కాలమని చెప్పుకుంటున్నావే, ఈ మధ్య ఖాళీని దేనితో పూరిస్తున్నావు? నీవు పుట్టి నువ్వు మరణించే లోపు ఈ మధ్య ఖాళీని ఎవరి పనులు చక్కల పెడుతున్నావు? ఆలోచించాలి. ఇక నుంచి ఆలోచించాలి దేవుని పిల్లారా. నీ జనన మరణాల మధ్య ఆయుష్ జీవిత కాలాన్ని దేనితో నింపుతున్నావు? ఖాళీలు అనగానే మనకి ఏం గుర్తుకొస్తాయి తెలుసండి? పరీక్షలు గుర్తుకొస్తాయి. అవేనా పిల్లలకు ఈరోజు పరీక్షలు రాసి వచ్చారు పిల్లలంతా పాపం, అవేనా గుర్తుకొస్తాయి? పరీక్షల్లో మనకి ఏమని ఇస్తుంటాడంటే, ఈ ఖాళీలను, ఈ క్రింది ఖాళీలను పూరించుము అంటాడు. ఇంగ్లీష్లో అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాడు. అని చెప్పి నెంబర్ 1 అని ఒక క్వశ్చన్ ఇచ్చి మధ్యలో డాష్ ఇచ్చి తర్వాత అడుగుతుంటాడు. చార్మినార్ డాష్ పట్టణంలో ఉంది అంటాడు. అప్పుడు ఆ ఖాళీలో మనం ఏం రాయాలి? చార్మినార్ డాష్ పట్టణంలో ఉంది, డాష్ సిటీలో ఉంది అంటాడు. ఏ సిటీలో ఉంది? ఏమండి, మీరు చెప్పింది కరెక్టే, హైదరాబాద్లోనే ఉంది. చూసారా? తాజ్మహల్ డాష్ పట్టణంలో ఉంది అంటాడు. ఏమని రాయాలి అప్పుడు మనం? తాజ్మహల్ ఎక్కడుంది? ఏ సైలెంట్ అయిపోయారు? ఆగ్రాలో. చూసారా? ఎర్రకోట డాష్ సిటీలో ఉంది అంటాడు. ఆ డాష్లో ఏం రాయాలి? ఢిల్లీ. చూసారండి? అమెరికా రాజధాని డాష్ అని ఇస్తాడు. అంటే అమెరికా రాజధాని ఏది అని. అప్పుడు ఏం రాయాలి ఆ ఖాళీలో? అమెరికా రాజధాని అంటే ఏం రాయాలండి? వాషింగ్టన్ అని రాయాలి. కానీ వాషింగ్టన్ ఎందుకులే, బీజింగ్ అని రాసేద్దాం, పేరు బాగుంది బీజింగ్ అని, బీజింగ్ అనమనుకోండి. ఏమండి, కొట్టేస్తాడా? రైట్ వేసి మార్కులు వేస్తాడా? వీడికి ఎవరికో జనరల్ నాలెడ్జ్ బొత్తుగా లేనట్లుందని చెప్పి కొట్టేస్తాడు. చూసారా? చార్మినార్ డాష్ పట్టణంలో ఉంది అనగానే మా ఊరి పేరు రాసుకున్నాం అనుకోని చిత్తూరు అని రాసుకున్నాం అనుకోండి. చార్మినార్ చిత్తూరులో ఉంది అని రాసామనుకోండి. ఏమండి, రైట్ వేస్తాడా? టీచర్ తప్పు కొడుతుందా? తప్పు కొట్టి మార్కులు తీసేస్తుంది. చూసారా? అంటే ఖాళీలను సరిగ్గా పూరించకపోతే పరీక్షల్లో మనం ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతాం. చూసారా? అంటే ఖాళీలను ఎలా పూరిస్తే పాస్ అవుతాం? సరిగ్గా పూరిస్తేనే పాస్ అవుతాం. ఇప్పుడు జనన మరణాల ఈ మధ్య ఖాళీ ఉంది మనకు. నీ పుట్టుక, నీ చావు, ఈ మధ్యలో ఆయుష్ కాలము అనే ఒక ఖాళీ ఉంది. మళ్ళీ ఈ ఖాళీని దేనితో పూరించాలి? ప్రశ్నించుకున్నావా ఏ రోజైనా? నీకు కూడా నీ పుట్టుక, నీ మరణం, ఈ మధ్యలో ఖాళీ ఉంది, నీ జీవితకాలం. మరి ఈ జీవితకాలం అనే ఖాళీని దేనితో పూరించాలి? ఆలోచించాలా? దేనితో పూరించాలో మనిషికి అర్థము కాలేదు. అసలు వాడి జనన మరణాల మధ్య ఖాళీ ఉన్నదన్న నగ్న సత్యమే. చదువుకున్నవారు ఆలోచించలేదు, చదువు లేని వారు ఆలోచించలేదు, ఉద్యోగస్తులు ఆలోచించలేదు, ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆలోచించలేదండి. ఎందుకంటే మనిషి ఆరగిస్తాడు తప్ప ఆలోచించడు. కానీ నీ జనన మరణాల మధ్యకాలంలో ఉన్న ఖాళీని దేనితో పూరిస్తావు? పరీక్షల్లో ఖాళీని పూరించుకుంటున్నావు, మార్కులు సంపాదించుకుంటున్నావు. మరి నీ పుట్టుక, నీ చావు, ఈ మధ్యలో ఉన్న ఖాళీని దేనితో పూరిస్తావు? ఈ ఖాళీని సరిగ్గా పూరిస్తేనే నువ్వు పాసు దేవుడి దగ్గర. పరీక్షల్లో ఖాళీలు పూరించకపోయినా నో ప్రాబ్లం, అయితే ఫెయిల్ అయిపోతావు. జాబ్ రాకపోతే వంటో ఏదో వ్యాపారం చేసుకుని బ్రతకచ్చు. కానీ నీ జనన మరణాల మధ్య ఈ ఖాళీ ఉంది చూసావా? దీనిని సరిగా పూరించలేకపోతే నీకు నాకు పుట్టగతులు ఉండవు, మనకెవరికి పుట్టగతులు ఉండవండి. మరి ఏమండి, మన జనన మరణాల మధ్య ఖాళీని, ఈ డాష్ని, ఈ బ్లాంక్ని దేనితో పూరించాలి? దేనితో పూరించాలి అని ప్రపంచాన్ని అడిగామనుకోండి, మాకేం తెలుసు అని చెప్తుంది. ఎందుకంటే ఎలా పూరించాలో తెలియదు ప్రపంచానికి. ఈ జనన మరణాల మధ్య ఖాళీని దేనితో పూరించాలో మనకు అర్థం కావాలి అంటే బైబిలు పాదాల చెంతకు వెళ్ళక తప్పదు. ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పదు ఈ సంగతులు. ప్రపంచంలో ఉన్న ఏ పుస్తకం నీ జననం, నీ మరణం, ఈ మధ్యలో ఉన్న ఖాళీని సరిగా పూరించాలన్న నగ్న సత్యాన్ని, చేయవలసిన పనిని ప్రపంచంలో ఏ పుస్తకము చెప్పలేదు, ఏ పుస్తకము దాని గురించి వివరించలేదు. బైబిల్ మాత్రమే చెప్పింది. ఎందుకో తెలుసా దేవుని పిల్లలారా? జనన మరణాల మధ్య ఖాళీని దేనితో పూరించాలో, ఎలా పూరిస్తే దేవుడి దగ్గర పాస్ మార్కులు వస్తాయో, ఎలా పూరిస్తే మనల్ని పంపిన సర్వోన్నతున్న దేవుణ్ణి మనము సంతోషపరుస్తాము, పాస్ అవుతాము, ప్రపంచం చెప్పలేదు. కానీ ఆ ఖాళీలను కరెక్ట్గా పూరించిన వారిని మనం చూస్తే,
వారు ఎలా ఖాళీని పూరించారో మనం ఆలోచించి అర్థం చేసుకుంటే మన జనన మరణాల మధ్యకాలాన్ని కూడా మనం ఎలా ఖాళీ పూరించాలో మనకు అర్థమవుతుంది. పాస్ అయిన వారిని, దేవుడి దగ్గర పాస్ అయిన వారిని చూస్తే మన జీవితాల్లో కూడా ఈ బ్లాంకును దేనితో పూరించాలో మనకు అర్థమవుతుంది. మరి బైబిల్లో జనన మరణాల మధ్యకాలాన్ని పూరించిన వారు ఎవరైనా ఉన్నారా? ఖాళీని సరిగా పూరించిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం బైబిల్ని పరిశీలిస్తే, బైబిల్ పాదాల చెంతకు వెళ్ళి దండం పెట్టి చదువుకుంటే, పరిశీలిస్తే బైబిల్ చెప్పింది చూడండి. బైబిల్లో ఖాళీని, జనన మరణాల మధ్య ఖాళీని, ఈ బ్లాంకును కరెక్ట్గా పూరించిన వాళ్ళు, దేవుడి దగ్గర పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక భక్తుడి గురించి చూడండి బైబిల్లో, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. ఈయన ఎలా ఖాళీని పూరించాడో మనకు అర్థమైతే మన బ్రతుకు కాలంలో జనన మరణాల మధ్య కాలాన్ని ఎలా పూరించాలో మనకు అర్థమవుతుంది. చూస్తారా మరి? అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. విప్పండి బైబిల్ని. ప్రపంచానికి కళ్ళు తెరుచుకోవాలి. ప్రపంచానికి తెలియని సంగతులు ఇవి, కవుల కళల్లో రాని సంగతులు ఇవి, అభ్యుదయాల అంగడిలో దొరకని సంగతులు ఇవి, జగజ్జేతల జీవితాలలో కానరానివి, బైబిల్ మాత్రమే చెప్పగలిగినవి, క్రైస్తవుడు మాత్రమే డిసైడ్ చేయగలిగిన సంగతులు ఇవి. అపోస్తల కార్యాలు చూడు మరి, చూడు నీ చేతిలో ఉన్న బైబిల్ విప్పి. రోగాల కోసము, జబ్బుల కోసము, వాటి కోసము, పిల్లల కోసము, ఇళ్ళ కోసం, అప్పుల కోసం, పనికిరాని వాటి కోసం కాదు బైబిల్ పట్టుకోవాల్సింది. నువ్వు పనికిరాని వీటి గురించి కాదు బోధించవలసింది. కాలేజా ఉంటే, సబ్జెక్టు ఉంటే బైబిల్ మీద ఈ సంగతులు చెప్పాలి. నీ జనన మరణాల మధ్య కాలాన్ని పూరించి దేవుణ్ణి సంతోషపరిచి పరలోకాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో చెప్పాలి. సభలంటే, మాటలంటే అవేంటి టాపిక్స్ అంటే. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం చూడండి. దావీదు అనే ఒక మహానుభావుడు పుట్టాడు భూమి మీద. ఆయన తన జనన మరణ మధ్యకాల ఖాళీని ఎలా పూరించాడో చూడండి. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. బా, ఏమి మాటలు చెప్తుందండి బైబిల్. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఆయన పుట్టాడు, ఆయన నిద్రించాడు. బైబిల్ పరభాషలో చావును నిద్ర అంటాడు నీతిమంతులకి. ఆయన పుట్టాడు, ఆయన మరణించాడు. ఈ పుట్టి మరణించే లోపు ఈ మధ్య కాలంలో ఆయన జీవిత ఈ ఖాళీని, బ్లాంక్ని దేనితో పూరించాడు అంటే తన తరము వారికి సేవ చేసి ఆ తర్వాత నిద్రించాడంట. చూశారా? అంటే ఖాళీని సరిగా పూరించాడన్నమాట. అందుకే బైబిల్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఖాళీని సరిగా పూరించాడు. తన జనన మరణాల మధ్యకాలాన్ని దేనితో పూరించాడు దావీదు భక్తుడంటే తన తరము వారికి సేవ చేశాడు. సేవ చేశాడంటే వాళ్ళకు నీళ్లతో కాళ్ళు కడిగి, వాళ్లకు బట్టలు ఇచ్చి, వాళ్ళకు ఆహారం ఇచ్చి, వాళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్లు చేయించేసి, వాళ్ళకి ఇల్లు కట్టించి, ఇవి కాదు సేవలంటే. దేవుడి గురించి చెప్పాడు, దేవుడి గురించి బోధించాడు, కీర్తనలు రాశాడు, దేవరత్నం ధ్యానించమన్నాడు, ధ్యానించి చూపించి బోధించి తన తరం వారికి సేవ చేసి నిద్రించాడంటే ఖాళీని కరెక్ట్గా పూరించాడండి దావీదు గారు. అందుకేనండి పాస్ అయిపోయాడు, చరిత్ర పుట్టలోకి ఎక్కాడు. ఏమంటే చూసారా? మనకంటే ముందు పుట్టి ఖాళీని సరిగా పూరించిన వ్యక్తులండి కరెక్ట్ సమాధానం రాశాడు. చూసా, దావీదు గారు తన తరం వారికి సేవ చేసి నిద్రించి అందుకే పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు. అంటే ఖాళీని లెస్సగా పూరించాడు. చూసారా దావీదు ఎలా పూరించాడు? ఏమండి, దావీదు గారు లెస్సగా పూరించి పాస్ అయిపోయాడు దేవుని దగ్గర. ఈయన కంటే లెస్సగా పూరించిన ఒక ఆయన ఉన్నాడు. ఈయన కంటే బ్రహ్మాండంగా 100కి 100 మార్కులు వచ్చేటట్లు పూరించిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఎవరండి అంటారా? 100కి 100 మార్కులు తెచ్చుకుని ఎవరండి నాయన ఆ మహానుభావుడు? ఆ ర్యాంకర్ ఎవరు? నెంబర్ 1 ర్యాంకర్ ఎవరైనా అంటారా? ఆయన కూడా జనన మరణాల మధ్యకాలాన్ని ఎలా పూరించాడో చూడండి. ఆయన ఎవరో తెలుసా? ఫస్ట్ ర్యాంకరు యేసుక్రీస్తుల వారు, జగద్రక్షకుడు. ఆయన తన జీవిత కాలంలో పుట్టి మరణించే లోపు తన ఈ బ్లాంక్ని ఎలా పూరించాడో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, బైబిల్లో ఎంత జ్ఞానం ఉందో చూడండి, ఎంత జీవిత పరమార్థం మనకు బోధిస్తుందో చూడండి. ఖాళీని లెస్సగా పూరించాడు. నెంబర్ 1 ర్యాంకర్ ఎలా పూరించాడో చూడండి. శిలువనెక్కే మునుపు ఆ మేడగదిలో శిష్యులతో మాట్లాడిన తర్వాత తనను పంపిన తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమంటాడో తెలుసా? తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. బా,
ఖాళీని ఎలా పూరించాడో చెబుతున్నాడు చూడండి. యేసు క్రీస్తు ప్రభుల వారు తన జనన మరణాల మధ్య ఖాళీని, ఆయన మనలాగే పుట్టాడు, ఆయన కూడా మరణించాడు. మరి ఈ జనన మరణాల ఈ బ్లాంక్ని ఖాళీని ఎలా పూరించాడంట? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నేను భూమి మీద నిన్ను మహింపరిచానన్నాడు చూడండి. అంటే ఈయన ఖాళీని సంపూర్ణంగా పూరించి 100కి 100 మార్కులు కొట్టి నెంబర్ 1 ర్యాంకర్ ఎలాగయ్యాడంటే ఆయన ఎలా పూరించాడో తెలుసండి? ఆయన జనన మరణాల మధ్యకాలాన్ని దేవుడు ఏ పని అయితే ఆయన చెయ్యాలని ఆయనకు ఇచ్చాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడటండి. అందుకేనండి ఆ పనిని నెరవేర్చిన తర్వాత గుండె మీద చెయ్యేసుకొని తండ్రిని ఏం అడుగుతున్నాడు చూడండి 5వ వచనంలో. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉండెనో నీ కుడిపార్శ్వాన ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము. చూశారండి, ర్యాంకు కొట్టిన తర్వాత దేవుడిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు కనుక పరలోకంలో నీ దగ్గర నాకు ఏ మహిమ అయితే లోకము పుట్టక మునుపు ఉందో ఆ మహిమ నాకు తిరిగి ఇచ్చాయని ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు చూడండి. ఎందుకో తెలుసా? ఎందుకు ఇంత ధైర్యం వచ్చిందో తెలుసా? ఆయన జనన మరణాల మధ్య ఖాళీని లెస్సగా పూరించాడు. ఎలా పూరించాడు? దేవుడి పనులతో పూరించాడు. దేవుడు ఏ పనులైతే ఇచ్చాడో, శరీరం ఎందుకు ఇచ్చాడో, ఈ చేతులలో శిలువలు వేయించుకోవాలని రాసుకున్న వాటిని చేశాడు. పక్కలో బల్లెపు పోటు, తల మీద ఏమో ముళ్ళ కిరీటము, పాదాలకు గాయాలు, కొట్టారు, దున్నారు, ఉమ్మివేతలు, అవమాన భారాలు. చూశారా దేవుని పిల్లరా? అన్ని పడుతున్నా దేవుడు తనకిచ్చిన పనిని సువార్త పల్లెనక పట్టణమునక సువార్త ప్రకటించి దేవుడిచ్చిన పనిని నెరవేర్చాడండి. ఇదండి ఖాళీని పూరించడం. దావీదు గారేమో అలా ఖాళీని పూరించాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారేమో ఇలా ఖాళీని పూరించాడు. మరి మనము పుట్టాం, వారిలాగే మనము చస్తాం. మరి ఈ మధ్య ఖాళీని దేనితో పూరించాలి? అది తెలియదు మనకి. అన్నీ తెలుసు మనకి, ఇవి మాత్రం పనికొచ్చేవి తెలియవు మనకి. ఏమండి, చాలాసార్లు చాలా ఊర్లలోని సమాధులు చూశాను. మీరు కూడా మీ చిత్తూరుకు సెమిటరీ ఉంటుంది ఒకటి, శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటికలోకి వెళ్ళి ఆ సమాధులను మీరు జాగ్రత్తగా గమనిస్తారండి. ఎందుకంటే చాలాసార్లు నేను గమనించి పరిశీలించి మీకు చెప్తున్నాను. ఆ సమాధుల్లో ఏం రాసి ఉంటారో తెలుసండి? చచ్చినోళ్ళ సమాధుల మీద దావీదు అంటాడు, లేకపోతే మార్తమ్మ అని ఉంటుంది. ఏమండి, డేవిడ్ అని జననం, డేవిడ్ అని పేరు పెట్టి జననం 1950 అంటాడు. కిందన మరణం 2010 అంటాడు. ఈ మధ్యలో ఏం రాసి ఉంటాడు తెలుసా? జననం 1950 అంటాడు, మరణం 2010 అంటాడు. ఈ మధ్యలో ఖాళీ ఉంది కదా, జననానికి మరణానికి. ఈ మధ్యలో ఏం రాస్తాడు తెలుసా అండి? రిటైర్డ్ పోలీస్ అని రాసింటాడు. అప్పారావు జననం 1950, మరణం 2015. ఈ మధ్యలో ఏం రాసింటారు తెలుసా అండి? రిటైర్డ్ టీచర్ అంటాడు. ఏ సమాధి చూడండి, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ తహసీల్దారు, రిటైర్డ్ క్యాషియరు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు. ఏమండి, జనన మరణాల మధ్యకాలంలో ఇలాంటి పని చేసి చచ్చారంటే వీళ్ళందరూ ఖాళీని పూరించాలా? కరెక్ట్గా పూరించారా? తప్పుగా పూరించారా? ఏమండి, వెరీ గుడ్, వెరీ గుడ్. తప్పుగా పూరించారు. ఎలా చెప్పగలవు తమ్ముడు తప్పుగా పూరించాడని? ఎలా చెప్పగలవు? ఎందుకంటే జనన మరణాల మధ్యకాలాన్ని ఎలా పూరించాలి? తన తరము వారికి సేవ చేయాలి, పోస్టర్లు వేయాలి, కరపత్రాలు పంచాలి, అప్పు చేసైనా సౌండ్ కొనాలి, లైట్లు వెలిగించాలి, ఉన్నదానితోనైనా కొంచెం చీకటిగా ఉన్నా. చూసారా, టెంట్లు వేయాలి, వాక్యం చెప్పాలి. ఇవ్వండి మనం పూరించవలసిన పనులు. ఎందుకంటే వారి తరంలో ఉన్న వారికి దావీదు సేవ చేసుకున్నాడు, క్రీస్తు తరంలో ఉన్న వారికి ఆయన దేవుడిచ్చిన పని నెరవేర్చి వారి తరం వారికి ప్రాణం పెట్టాడు, సేవ చేసుకున్నాడు. అంటే జనన మరణాల మధ్యకాలంలో ఏం రాయాలి? తన తరము వారికి సేవ చేసి, ఇదిగో పలానా సంవత్సరం చచ్చాడు. మార్తమ్మ 1990లో పుట్టింది, 2020లో మరణం, మధ్యలో తన తరం వారికి సేవ చేసింది. మధ్యలో పేరు అప్పారావు, పలానా సంవత్సరం పుట్టాడు, పలాని మరణం, మధ్యలో దేవుడు దానికి ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చాడు. ఇదండి కార్యాన్ని సరిగ్గా పూరించడం. ఇప్పుడు పలాని తారీఖేసి ఏమండి పీటర్, పేతురు, లేకపోతే మార్తమ్మ, మరియమ్మ అని పేరేసి జననం 1950, మరణం 2010, ఈ మధ్యలో రిటైర్డ్ టీచర్ అన్నాడు అనుకోండి, ఈ క్యాండిడేట్ ఫెయిల్ క్యాండిడేటా పాస్ క్యాండిడేటా? భయంకరంగా పూరించాడు. ఖాళీని పూరించలేదు, తెలియలేదు. చూసారా, రిటైర్డ్ తహసీల్దార్. సుబ్బారావు రిటైర్డ్ హెడ్ మాస్టర్, నడవలేక మూలికలు ఎరిపి చచ్చిపోయాడు కాబట్టి రిటైర్డ్ అయిన తర్వాత చచ్చాడు, రిటైర్డ్ హెడ్ మాస్టర్. లేకపోతే ఆన్ ద డ్యూటీలో వచ్చిన రిటైర్డ్ ఆర్మీ క్యాండిడేట్, రిటైర్డ్ బాక్సర్ అన్నాం అనుకోండి.
ఏమండి, వీళ్ళందరూ పాస్ అయిన వల్ల ఫెయిల్ క్యాండిడేట్లు, వీళ్ళంతా ఫెయిల్యూర్ క్యాండిడేట్లు. ఎందుకంటే ఖాళీని వీరు సరిగా పూరించలేదు. రేపు వెళ్ళండి మీరు శ్మశానంలోకి, ఏ శ్మశానంలో ఉన్న సమాధి ఏదైనా, ఇదిగో జననం 1942, మరణం 2002, ఈ మధ్యకాలంలో తన తరం వారికి సేవ చేసి అని ఒక్క సమాధి మీద చూశారు ఇంతవరకు? మీరు ఒక్క సమాధి మీద చూసారా? ఒక్క దాని మీద కూడా ఉండదు. ఎందుకో తెలుసా? అసలు ఖాళీని ఎలా పూరించాలో మన వారికి అర్థం కాలేదు. చదువుకునే ఖాళీలు పూరించడమే ఇలాగ అర్థమైంది తప్ప బ్రతుకు జనన మరణాల మధ్య ఖాళీని ఎలా పూరించాలో మన వారికి అర్థం కాలేదు. ఏమండి, ఇంతకు మనము ఎలా ఖాళీని పూరించాలి? దావీదు తన తరం వారికి సేవ చేశాడు. యేసుక్రీస్తు వారు తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేశాడు. ఇంతకు మన జనన మరణాల మధ్య కాలాన్ని దేనితో పూరించాలి? దేనితో పూరించాలో ఆన్సర్ రాసుకున్నాడు ఈ గైల్లో. మనం ఏ ప్రశ్నలకి సమాధానాలని ఎక్కడుంటాయి? మనం చదువుకున్న టెక్స్ట్ బుక్లో గైడ్లలో ఉంటాయి. మరి దేవుడు కూడా బైబిల్ని గైడుగా టెక్స్ట్ బుక్గా ఇస్తే బైబిల్లో మన జీవితంలో వచ్చే ప్రతి ప్రశ్నకి సమాధానం ఎక్కడ వెతుక్కోవాలి? బైబిల్లోనే. దావీదుకు సమాధానం దొరికింది, క్రీస్తుకు సమాధానం దొరికింది. ఇంతకు మన జనన మరణాల మధ్యకాలాన్ని దేంతో పూరించాలి? చెప్పాడా ఎక్కడైనా? నీ ఖాళీని దీనితో పూరించినాయనని ఎక్కడైనా చెప్పాడా? చెప్పాడు. కానీ క్రైస్తవులు కనుక్కోలేకపోయారు, ప్రపంచం కనుగొనలేకపోయింది. ఎక్కడ చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. బైబిల్లో చెప్పాడు. విప్ప బైబిల్ని, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆ బైబిల్ ఏం చెప్పాడు చూడండి. దేవుని పిల్లారా, నీకు వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లో ఉంది. చూడండి, విప్పండి. రాత్రి చదువుకుంటున్న వారు, ఉద్యోగస్తులు ఉన్నారా? పెద్దవాళ్ళు, వయసు మీద పడిన వాళ్ళు, ముసలి వాళ్ళని తీసుకురమ్మన్నాను నిన్న. వయసు మీద పడిన రిటైర్మెంట్ వాళ్ళందరినీ తీసుకుని కూర్చోబెట్టమన్నాను. కూర్చోబెట్టారా? వస్తుంది టాపిక్ వాళ్ళ గురించి. చూడండి దేవుని పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 10వ వచనం. అపోస్తలుల మొదటి శతాబ్ద కాలంలో మహానుభావుడైన అపోస్తలుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు, 2వ అధ్యాయం 10వ వచనం. వేదం నా బ్రతుకును డిసైడ్ చేసే మాటలు. నీ జనన మరణాల మధ్య కాలాన్ని దేనితో పూరించాలో నీ కళ్ళు గగురు విప్పించే మాటలు ఇవి. చదువు బైబిల్. ఏముందో బైబిల్లో? మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. ఉందో లేదో చూసుకున్న బైబిల్లో. మరియు మనము వాటి యందు నడుచుకునవలెనని, వేటి యందు మనము నడుచుకునవలెనని, మరియు వాటి యందు మనము నడుచుకునవలని అంటున్నాడు కదా. వేటి యందు మనము నడుచుకునవలెనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియలు అనగానేమి? సత్య సంబంధమైన పనులు, సువార్త పనులు. సత్క్రియలు అంటే సత్ అంటే మంచి, క్రియలంటే క్రియలండి, మంచి పనులండి. అన్నం లేని వాళ్ళకి అన్నము, బట్టలు లేని వాళ్ళకి బట్టలు, కార్లు, ప్రయాణకు ఛార్జీలు లేకపోతే ఛార్జీలు, ఇవి ఇచ్చారండి సమాజం. సత్క్రియలు అంటే సత్ అంటే మంచి, క్రియలు అంటే పనులండి. నీ సొంత డబ్బా కొట్టకు, బైబిల్లో కలపకు. సత్క్రియలు అంటే బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. మన హోలీ బైబిల్ ఓపెన్ చేస్తే క్యాప్షన్ ఏంటో తెలుసా? బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏమంటారు తెలుసా? సత్క్రియలు అంటే సువార్త పనులు. సమాజానికి అర్థము కాలేదు, ప్రపంచ క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. అర్థము కాక సత్క్రియలు అనగానే బట్ట కోసం గుడ్డ నిడ్డరు అని ఛార్జీలకి ఇస్తే పంపుతున్నారు. ఛార్జీలకి ఇస్తే పరలోకానికి వెళ్తారా వాడు? ఊరికి వెళ్తారా వాడు? బట్టలు ఇచ్చుకుని చించుకుని తర్వాత మార్చిపోతాయా? లేకపోతే పరలోకానికి వెళ్తారా బట్టలు ఇచ్చినంత మాత్రాన? వీటన్నిటికంటే ముందు గూడు కంటే, గుడ్డ కంటే, టికెట్ ఛార్జీల కంటే ముందు ఏమి చెప్పాలో తెలుసా? ముందు మనిషికి ఏమి తెలియాలో తెలుసా? సత్క్రియలు, సువార్త పనులు. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై నేను భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలుసా? మన జననాలు ఎందుకు జరిగాయో తెలుసా? మన మరణాలు ఎందుకు జరిగాయో తెలుసా? జనన మరణాల మధ్య కాలాన్ని ఇదిగో వీటితో నింపుకోమన్నాడు. సువార్త పనులతో నింపుకోవాలి. భూమి మీదకి పుట్టుకొని వచ్చిన స్త్రీవైనా, ఇంట్లో వంట చేసుకొని పిల్లలు సదమాయించుకుంటున్న స్త్రీవైనా, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు 4 పేపర్ ముక్కల కోసం, గుప్పెడు మెతుకులు సంపాదించి పెట్టే పేపర్ ముక్కల కోసం పని చేసుకుని రిటైర్ అవుతున్నావే. నువ్వు పురుషుడివైనా, నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, నీ జనన మరణాల మధ్య కాలాన్ని దేనితో పూరించాలో తెలుసా? దేనితో ఫుల్ఫిల్ చేయాలో తెలుసా? వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, సువార్త పనులతో ఫుల్ఫిల్ చేసుకోవాలి. మందిని కూర్చోబెట్టాలి.
పోస్టర్లు వేయాలి, పాంప్లెట్లు వేయాలి, చెమట పట్టకుండా వేల మందిని కూర్చోబెట్టి దేవుని వాక్యంతో తెగనరకాలి. దేవుని పిల్లలు అదండి సువార్త పనులు అంటే. చదువుకోవాలి, బైబిల్ని నేర్చుకోవాలి, తెగువ కలిగి త్యాగం కావాలి, విప్పాలి గుప్పిల్ని. ఎప్పుడు చూసినా పిల్లల కోసం ఖర్చులు, పిల్లల బ్రతుకుల కోసం, పెళ్లిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, కార్ల కోసం, బంగారులు కొనుక్కోవడం కోసం, చెత్త వాటి కోసం ఖర్చు పెట్టడం కాదు. సువార్త పనికి విప్పాలి నీ గుప్పిలి, విప్పాలి సువార్త పనికి నీ గుప్పిలి. దేవుని పిల్లలారా, చిత్తూరు పట్టణ పరిసర ప్రాంత వాసులారా, ఆలోచించండి. జనన మరణాల మధ్యకాలాన్ని దేనితో పూరించాలి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అర్థమైందా? దేవుడు ఇచ్చిన పనులను, సువార్త పనులను నువ్వు పుట్టి చచ్చే లోపు మధ్య కాలంలో వీటిని అవిశ్రాంతంగా చెయ్యాలని, వీటితోనే ఆ ఖాళీని పూరించాలన్న నగ్న సత్యం. దావీదు బ్రతుకును చూస్తున్నప్పుడు అర్థం కాలేదా నీకు? యేసు క్రీస్తు వారి బ్రతుకును చూస్తున్నప్పుడు అర్థం కాలేదా నీకు? అపోస్తలుల బ్రతుకును చూస్తున్నప్పుడు నీకు అర్థం కాలేదా? అయితే సభల్లోనే అర్థం చేసుకో. తీసుకెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ సీడీని వెయ్యి, ఇంటి దగ్గర రాని వారికి వెయ్యి, నీ బంధువులకు వెయ్యి, చూడమను, తలలు వంచి చూపించండి. ఇదిగోరా నాయన, జనన మరణాల మధ్యకాలం రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ టీచరు, రిటైర్డ్ జడ్జి, పనికిరాని పోస్టులు కాదురా. ఆ పనులని ఎందుకో తెలుసా? ఆ పనులని ఏంటో తెలుసా? నీ జానడు పొట్టను నింపుకోవటానికి. నువ్వు టీచర్వైనా, నీవు పోలీసువైనా, తహసీల్దార్ అయినా, నువ్వు డిఎస్పీ అయినా, నీ పోస్ట్ ఎందుకో తెలుసా? నువ్వు కలెక్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవ్వడివైనా నీ పోస్ట్ అది ఎందుకో తెలుసా? దాన్ని ఏమంటారో తెలుసా? బ్రతుకు తెరువు అంటారు దాన్ని. నీ జానడు పొట్టను నింపే గుప్పెడు మెతుకుల కోసం చేసే పనేది. నీకు బ్రతుకేంటో బ్రతుకు తెరువుకేంటో తేడా తెలియదు. సమాజానికి తెలుసా మీకు? బ్రతుకేంటో బ్రతుకు తెరువేంటో తేడా తెలియదండి. తెలియకుండానే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, తెలియకుండానే బ్రతుకుతున్నారండి. ఇంతకు బ్రతుకంటే ఏమిటి? బ్రతుకు తెరువు అంటే ఏమిటి? ఎందుకంటే బ్రతుకంటే ఏంటో బ్రతుకు తెరువు అంటే ఏంటో తెలియకపోతే బ్రతుకు తెరువే బ్రతుకొనుకొని బ్రతికి అమాయక ప్రజలు ఉన్నారండి. బ్రతుకు తెరువుకి తేడా తెలియకపోతే బ్రతుకు తెరువునే బ్రతుకొనుకొని బ్రతికి అర్ధాంతరంగా బ్రతుకులు ముగించుకొని నిత్యాజ్ఞ గుండానికి దిక్కులేని వారంగా దిగజారిపోవాలి. ఇంతకు బ్రతుకు తెరువు అంటే ఏమిటి? బ్రతుకంటే ఏమిటి? ఈ రెండింటికి నువ్వు బ్రతికి ఉండగానే ఈ సభల్లో తేడా తెలుసుకొని రేపటి నుంచే బ్రతుకు మారి బ్రతకాలి నువ్వు. ఇంతకు బ్రతుకు తెరువు అంటే ఏంటో తెలుసా అండి? బ్రతుకు తెరువు అంటే ఏంటో తెలుసా? నువ్వు టీచర్ పని చేసుకున్నా, గవర్నమెంట్ ఉద్యోగమైనా, ప్రైవేటు ఉద్యోగమైనా, నువ్వు కార్మికుడు అయినా, వ్యవసాయదారుడు అయినా, నువ్వు చేసుకుంటున్న పని చేస్తే నీకేమొస్తుంది? 4 డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నువ్వు అన్నము తెచ్చుకొని, బియ్యం తెచ్చుకొని వండుకు తింటావు చూసావా? దానినే బ్రతుకు తెరువు అంటాడు. అంటే నీ కడుపును పొట్టను నింపుకోవటానికి గుప్పిడు మెతుకులు సంపాదించుకుంటున్నందుకు నువ్వు ఏ పని చేసుకున్నా దానిని బ్రతుకు తెరువు అంటాడు. నువ్వు చేసుకుంటున్న పనిని బ్రతుకు తెరువు అంటాడు. మరి బ్రతుకంటే ఏమిటి? బ్రతుకు అనగా ఏమిటి? బ్రతుకు అనగా ఏమిటంటే నువ్వు పని చేసుకొని గుప్పెడు మెతుకులు తెచ్చుకొని తిని ఈ పొట్టకి బ్రతుకుతావు చూసావా? తిని బ్రతుకుతావు. అదండి బ్రతుకంటే. చూసారా? బ్రతుకంటే బ్రతుకు తెరువు అంటే నువ్వు చేసుకుంటున్న పని. నువ్వు చేసుకుంటున్న పని, నీ పొట్ట నింపే పని బ్రతుకు తెరువు అంటాడు. ఆ అన్నము తిన్న తర్వాత, పొట్ట నిండిన తర్వాత బ్రతికేది బ్రతుకు. సమాజానికి బ్రతుకు అర్థం తెలియక, బ్రతుకు తెరువేంటో బ్రతికేంటో అర్థం తెలియక బ్రతుకు తెరువునే బ్రతుకుగా బ్రతికే వాళ్ళు లెక్కకు మించి ఉన్నారు. ఇంతవరకు మీలో కూడా చాలామంది ఉంటారు. చాలామంది ఉంటారని మీరే చెప్పగలరని అంటారా? చాలామంది ఎలా బ్రతుకుతుంటారో తెలుసా అండి? నేను డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ అంటుంటాడు. గమనించారా? ఏ డ్యూటీలో? ఈ పొట్ట నింపే డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ అంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చాలా స్ట్రిక్ట్గా పని చేస్తానండి అంటాడు. కొందరు ఏమంటారు తెలుసా? నా డ్యూటీయే నా ప్రాణం. కొత్తిమీర కట్టేం కాదు ఏమండి? డ్యూటీయే. ఈ రంజిత్ కుమార్కు డ్యూటీయే ప్రాణం అంట. విన్నారా ఈ డైలాగుల్ని? డ్యూటీ కోసం ఈ రంజిత్ కుమార్ ప్రాణం పెడతాడంట. అది బ్రతుకు తెరువురా నాయన, బ్రతుకు కాదు అది, ప్రాణం పెట్టడానికి నువ్వు. చూసారా? బ్రతుకు తెరువు కోసం సంతకాలు పెట్టి టీచర్లు పాఠాలు చెప్పి లాఠీలతో కొట్టి పోలీసులు సంతకాలు పెట్టి తహసీల్దారులు ఏమండి వంట వండి ఆడళ్ళు పనులు చేసుకొని ఏమండి ఇలా చేసుకుంటున్న ఈ బ్రతుకు తెరువుని ఏమనుకుంటారంటే బ్రతుకు అనుకొని పాపం అన్యాయంగా నాశనం అయిపోతున్నారండి. ఆ మధ్య చెన్నై ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి గురించి పేపర్లో వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా అండి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది వారు చేస్తున్న ఉద్యోగమే పరమావధిగా భావించి పని దైవం అన్నాడు. ఎవడు చెప్పాడు నీకు పని దైవం అని? ఆ దైవాన్ని విడిచిపెట్టి ఈ నీ పొట్ట కోసం చేస్తే పని దైవమా? ఎవడు చెప్పాడు పనికిమాలే మాట?
పని దైవం కాదు, ఆయన దైవం, దేవుడు దైవం. దేవుని పిల్లలారా, పనియే దైవం అనుకొని కొందరు ఏం చేస్తున్నారో తెలుసా అండి, చాలా స్ట్రిక్ట్గా డ్యూటీలు చేసుకొని, మరి కొందరండి క్రైస్తవులు కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రాంతంలోకి వెళ్ళి సేవలు అందిస్తుంటారు ఉచితంగా. ఉన్నారా ఇలాంటి వాళ్ళు మీ ఊర్లో కూడా? ఉన్నారా? కొడూరులో ఒక ఆయన ఉన్నాడండి, ప్రకాష్ అని. ఆయన ఏం చేసేది తెలుసండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కట్లు కట్టి 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 పాపం రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతున్నా ఏం చేస్తున్నాడు తెలుసా, మళ్ళీ రిటైర్ అయిన స్థానంలోకి వెళ్ళి మళ్ళీ కట్లు కడుతున్నాడు. ఎందుకయ్యా రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చావంటే, నేను పని చేయలేకుండా ఉండలేనండి, కట్లు కట్టి కట్టి అలవాటైంది, ఈ నా శేష జీవితాన్ని కట్లు కట్టడానికి నేను వినియోగిస్తానండి అన్నాడు. అమ్మా మనోడు బుక్ అయిపోయాడు అనుకున్నాను. ఎందుకు తెలుసా, సర్వీసులో ఉండగా ఎలాగూ సువార్త పనులు చేయలేదు, కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత అయినా సువార్త పనులు చేస్తాడేమో అనుకుంటే మళ్ళీ వెళ్ళిపోయి కట్లు కట్టుకుంటున్నాడు. పేపర్లు చూశారు, ఒక టీచర్ అమ్మల గురించి కొందరు వేశారు, రిటైర్ అయిపోయినా కూడా పోరాడుతున్న వృద్ధ టీచర్, వృద్ధ హెడ్ మాస్టర్. ఏం చేసింది హెడ్ మాస్టర్ అమ్మ, స్కూల్ను నడిపించి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది సేవలు అందించడానికి, మళ్ళీ ఆ స్కూల్కే వెళ్ళింది. మరి ఈ పనులు ఎవరు చేస్తారు అంటే, ఈమెకి ఏమనిపించింది, బ్రతుకు తెరువుకి అర్థము కాలేదు తేడా. బ్రతుకు తెరువేంటో బ్రతుకేంటో అర్థం కాలేదండి. దేవుని పిల్లారా, ఇలా అర్థము కాకపోవటం వల్ల ఎందరో తమ జీవితాలని బ్రతుకు తెరువునే బ్రతుకనుకొని ముగించుకుంటున్నారు. ఆ మధ్య చెన్నైలో ఒకడు గురించి చేశాడండి పేపర్లో, పని రాక్షసుడు అని. మీరు కూడా చదివింటారు, ఈనాడు ఆదివారం వేసాడు, పని రాక్షసుడు అని వేసాడు. ఏంటిరా బాబు పని రాక్షసుడు అంటే ఏం చేశాడు మనోడు చదివానండి. మనోడు ఏం చేశాడు తెలుసా, చెన్నైలో అతను ఏం చేశాడు తెలుసా అండి, తాను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న కాలంలో రిటైర్ అయ్యేంత వరకు ఒక్క సెలవు కూడా పెట్టలేదటండి మనోడు గురించి పెద్ద ఏదో ఘనకార్యం చేసిన పేపర్లు వేశారు. ఈయనండి డ్యూటీలో జాయిన్ అయింది మొదలు రిటైర్ అయినంత వరకు ఒక్క సెలవు పెట్టలేదండి. రోజు ఖచ్చితంగా టయానికి వస్తాడు, ఖచ్చితంగా టయానికి వెళ్ళిపోతాడండి. పని రాక్షసుడండి అని పెట్టారు. ఏమండి, ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. మళ్ళీ మనోడు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడు ఆలోచించారా? పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడు సెలవు పెట్టకుండా? ఏమండి, మనోడు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడు తెలుసా, ఆదివారం పెళ్ళి పెట్టుకున్నాడట. పెళ్ళి ఆదివారం పెట్టుకున్నాడట. వాళ్ళ నాన్న చస్తే 1 గంట పర్మిషన్ అడిగి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి తలకూరు పెట్టి మళ్ళీ వచ్చి 1 గంట ఎక్కువ డ్యూటీ చేశాడంట. ఈయన గొప్పతనం గురించి పేపర్లో పని రాక్షసుడు అని వేసాడు. అందరూ అబ్బా సూపర్ హిట్ అనుకున్నాడు ఆ పేపర్ వాడు. ఈనాడు వాళ్ళకి సరిగ్గా బుర్రలేదు కదా, ఈనాడుకి వేసాడు. చూసారా, ఈనాడు క్రీస్తు మీదకి వస్తున్నాడు, రామోజీరావు పోతాడు క్రీస్తు మీదకి వస్తే. దేవుని పిల్లలారా ఆలోచించండి, అందరూ మెచ్చుకుంటాం, ఈనాడు ఏం పట్టాడరా పని రాక్షసుని అనుకున్నాడు. వాడే ఫెయిల్ క్యాండిడేట్, వాని మాకు చూపుతున్నావా? చూసారా, అంటే ఆ ముసలుడు ఆయన ఏం చేశాడండి, బ్రతుకు తెరివే బ్రతుకనుకొని ఒక్కరోజు సెలవు పెట్టుకుని ఈ పని చేసి రిటైర్ అయిపోయాడు. ఈ పెద్ద గొప్ప, నేను అనుకున్నాను బుక్ అయిపోయాడు రా బాబు వీడు అనుకున్నాను. అంటే వీడికి బ్రతుకు తెరువు ఏంటో బ్రతుకేంటో వీడికి అర్థము కాలేదు. అలాంటి వారు మన మధ్య కూడా ఉన్నారు. ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకోడండి. చాలామందిని మన వాళ్ళని అడగండి, ఏమండి సర్వీసులో ఉన్నప్పుడు టీచర్లుగా, హెడ్ మాస్టర్లుగా, ఎస్ఐలుగా, తహసీల్దార్లుగా ఉంటారు కదండి మన వాళ్ళు. ఏమండి సువార్త సేవకు వస్తారానండి? నేను ఇప్పుడు రానంటాడు. మరి ఎప్పుడు వస్తావు? రిటైర్ అయిన తర్వాత వస్తానంటాడు. ఎప్పుడు వస్తాడు? రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తాడట. రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చి నువ్వేం చేస్తావిడా? రిటైర్మెంట్ అనేది పెద్ద అవార్డా? ఏమండి రిటైర్మెంట్ అంటే ఏంటనుకున్నారు? నీ సేవలు మాకొద్దు, ఇంటికి వెళ్ళు అని. అంతేనా రిటైర్మెంట్ అంటే ఏంటనుకున్నారు? ఓ గనుడా అని కాదు నాయన, నీ సేవలు మాకిక వద్దు, పెట్టి పనులు చేసి అలసిపోయావు, నీ మోకాళ్ళు, నీ మోచేతులు, నీ కళ్ళు పనికిరావు కాబట్టి ఇంటికి వెళ్ళు నాయన అని దానికి స్టైల్గా రిటైర్మెంట్ అన్నాడు. చూసారా, దండలేసి సేవలేసి ఇంటికి పంపిస్తారు. చూసారండి, ఈ రిటైర్మెంట్ ఇంటికి పంపించిన తర్వాత వస్తాడండి నేను సేవకి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చి నువ్వేం చేస్తావు? మోకాళ్ళలో మూలు ఎరిగిపోయింది నీకు, మోకాలు సరిగా నడవలేవు, ఉప్పు ఎక్కువది, నీ మోకాలు నొప్పులు తెచ్చుకున్నావు, రాయలసీమ పూలు అనుకో మీసాలు తిప్పుకొని, మోకాలు సరిగా నడవలేవు, ఆ మెట్లు ఎక్కమంటే వణుకుతూ ఎక్కుతావు, నువ్వు చేతులతో ఏదైనా పట్టుకోమంటే వణుకుతావు గడగడ, ఏ సయ్యా అనమంటే పనులన్నీ ఊడిపోయి ఏ సయ్యా అంటుంటావు. ఏమండి పీస్ అనమంటే ఫిష్ అంటుంటావు. నువ్వేం చెబుతావు? మనిషి అంటే మనిషి అంటుంటావు. వాడికి అర్థమై వాడికి కనిపించేది చెప్తారు జనాలు. నాలుకలు బాగున్నప్పుడు, పళ్ళు బాగున్నప్పుడు, ఒంట్లో సత్తు ఉన్నప్పుడు రమ్మని చెబితే, అయ్యా వస్తా, అమ్మ టీచర్ అమ్మా సువార్త పనికి వస్తావా, ఈరోజు సెలవు పెట్టానండి, అమ్మ నేను రాను అంటది. మరి ఎప్పుడు వస్తావమ్మా? మీ ఆయన ఎప్పుడు వస్తాడమ్మా? మేమిద్దరం రిటైర్ అయిన తర్వాత వస్తామండి అంటావు. ఎప్పుడు మూలు కరిగిపోయి, నడుములో జారిపోయి, షుగర్ వచ్చి, బీపీ వచ్చి, ఇన్ని ట్యాబ్లెట్స్ మింగుతూ, ఏమంటే నిన్నొకరు పట్టుకునే సమయంలో నువ్వు వచ్చి ఇక్కడేం చెప్తావు?
ఇక్కడేం చెప్తామండి, మళ్ళీ చర్చిలో కూర్చొని పాట ఏమైనా పాడతారో తెలుసా అండి వీళ్ళు, ఈ పెద్దవాళ్ళు రిటైర్మెంట్ వాళ్ళంతా తలలు నడిచిపోయి వచ్చి, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నన్ను నడుపయ్యా అంటాడు. ఇది చిన్న గొర్రె పిల్ల, ముదురు గొర్రె పిల్ల? ఏమండి, ఇది చిన్న గొర్రె పిల్ల, ముదిరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, చర్చికి వచ్చి, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు ప్రభువా, మోకాళ్ళలో మూలికలు అరిగిపోయాయి ప్రభువా, కింద పడిపోతాను నేను, బోర్లో పడిపోతాను, మళ్ళీ పళ్ళు రాలిపోతాయి. ఎందుకంటే ముసలిళ్ళు అందరూ ఎక్కువ ఎక్కడ పడతారు తెలుసా అండి, రిటైర్లు లెట్రిన్లు బాత్రూంలో వెనక్కి పడి చేస్తుంటారు వీళ్ళు. తెలుసా మీకు? తెలుసా ముసలిళ్ళు ఎక్కడ పడతారో? అల్లు రామలింగ ఎక్కడ పడి చచ్చాడు తెలుసా మీకు? ఎన్టీ రావు కొడుకు ఎక్కడ పడి చచ్చాడు తెలుసా? ఏమండి, అబ్దుల్ కలాం మన పడాలి స్టేజ్ మీద. ఎక్కువ మంది ఎక్కడ పడతారో తెలుసా అండి? బాత్రూముల్లో లెట్రిన్లలో పడుతుంటారు. ఎందుకంటే ఎక్కడైనా పని మనిషి ఉంటుందేమో కానీ మన వాడు ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఆ కంపు ఇల్లు ఎక్కడ భరిస్తారు? వీడు ఇంత తిని ఇంత సెప్టిక్ ట్యాంక్ నింపుతాడు వీడు ముసలోడు. అందుకు కొంచెం దూరం ఉంటారు పని మనుషులు. ఈలోపు ఖచ్చితంగా జారుతాడు. ఎందుకు? వాని కొడుకు కోట్లు సంపాదించి వాళ్ళ నాన్న ఏ బండ మీద అయితే కాలు పెడతాడో ఖచ్చితంగా జారుతాడో ఆ పాలీసు బండలు గ్రానైట్ వేస్తాడు వీళ్ళ కొడుకు. సర్రంత ఎన్నిక పడతాడు, మళ్ళీ ఎగడాడు. చూసారా దేవుని పిల్లలారా? రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమండి ఆలోచించండి పెద్దవాళ్ళు. సర్వీస్లో ఉన్న వాళ్ళకు బుద్ధి రావాలి, రిటైర్ అయిన వాళ్ళకి కూడా పరమార్థం అర్థం కావాలి. ఏమండి, మీ మీద నాకేం కోపం లేదండి బాబు, ఇదేంటే ముసలిని తిరుగుతున్నాడు అనుకున్నారు మీరు దేవుని పిల్లలు. ఎందుకంటే మీరు నష్టం చేశారు, నష్టం చేశారు, దేవుని నిరాశపరిచారు. మీరు ఏమి చేయగలుగుతావు ఇప్పుడు? పోనీ పెన్షన్ డబ్బులైనా దేవుడి సేవ ఖర్చు పెడతావా? చిన్న కూతురికి, పెద్ద కొడుకుకి, మరి అల్లుడికి, కోడలకి పంపుతుంటావు. మళ్ళీ నువ్వు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ డబ్బులు మొత్తం ఇస్తావా దేవుడికి? ఈరోజు ఒక తల్లి వచ్చింది, క్లాసులు చెప్తున్నాను, అయ్యా అనింది. ఏంటమ్మా అన్నాను. మా ఆయన జాబు, నేను జాబు అయ్యా, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అనేది. ఏంటమ్మా అన్నాను. నెలకు 10,000 ఇస్తానయ్యా మీకు, ఇదిగో ఎవరైనా ఒక 5 మంది సేవకులు ఉంటే చెప్పండి అయ్యా, ఒక్కొక్కరికి 2,000 పంపుతానయ్యా అనింది. కొట్టండి క్లాప్స్ ఆవిడికి, కొట్టండి. ఏం పేరు? పేరు చెప్పొద్దనిందండి. అయినా సరే ఆవిడ చెప్పొద్దనుకున్నా దేవుడి పక్షాన నేను చెప్తాను. ఎందుకు తెలుసా? ఒకనాడు 2 కాసులు వేసినందుకు పేద విధవరాలు చెప్పుకున్నా, యేసుక్రీస్తు చెప్పుకున్నాడా? క్రీస్తు చెప్పాడు. సత్క్రియలు చేసినందుకు క్లాప్స్ కొట్టి చెప్పాలి. ఏం పేరునా? ప్రిన్సిపల్ శాంతి మేరీ గారంట. కొట్టండి క్లాప్స్ మేడంకి. త్యాగం, అది త్యాగం. 10,000 రూపాయలు ప్రతి నెల సేవకులకు పంపాలంటే మాటలా చెప్పండి దేవుని పిల్లరా. అందరిలాగా టీవీ ప్రసంగాలకు, పబ్లిక్ యాడ్కో ఇచ్చి డబ్బులు నాశనం చేసేవాడు కాదు ఈ దేవసహాయం. కష్టపడతాడు, చెమటోడుస్తాడు. తెలుసా మీకు? పోస్టర్లు అంటిస్తాడు, గుంజలు పాతుతాడు, స్టేజ్ ఎక్కి అనర్గళంగా వాక్యాన్ని చెబుతాడు. ఎవరి డబ్బులు ఆశించాడు. మహాజ్ఞానం పిండి రసాన్ని, బైబిల్ రసాన్ని కష్టపడి నేర్చుకున్న ఈ సారాన్ని ఉచితంగా వెదజల్లుతాను. అందుకే ఈ ఊరిలో కాలేజీ ఓపెన్ చేస్తాను. దేవుని పిల్లలారా, చివరిలో చెప్తాను, ఆలోచించండి. ఏమండి, ఈ పెద్దవాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత శాలరీ అంతా పిల్లలకు ఇల్లులు కట్టించావు, నీ కొడుకులకు నీకున్నదంతా. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, నీకున్నదంతా నీ పిల్లలకి ఇచ్చావు, నీ కారు బిడ్డకి ఇచ్చావు, నీ ఇల్లు బిడ్డ పేరుతో రాశావు, నీ పొలం బిడ్డ పేరుతో రాశావు, అన్ని పెన్షన్ బిడ్డలకి ఇచ్చి ఒట్టి చేతులతో వచ్చి చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య దద్దనకర పాట పడుతుంది ఇక్కడికి వచ్చి. ఎందుకు ఈ పాట? గొర్రె పిల్ల కూడా గొర్రె పిల్ల అంటావు, నోరు పళ్ళు పోయి ఏం మాట్లాడతావు? దేవుని పిల్లలారా, ఏమండి ఒక మాట చెప్తాను, టైం అవుతుంది, వెళ్ళిపోతాను ముందుకి. ఒక కోడి ఉందనుకోండి రా, కోడి ఒక 5-6 సంవత్సరాల కోడి ముదిరిపోయి పుంజు, దానికి తెగులు వచ్చి అక్కడ 2 ఆడవాళ్ళు కూర్చొని అక్కడికి వచ్చి జొల్లు గాడ్చుకుంటూ తూగుతుంది అనుకోండి, ముద్దురు కోడి. అప్పుడు మనం వెళ్ళి పక్కింటి ఆవిడతో, వదినా నీకు చికెన్ ఏమైనా కావాలా వదినా, కోడికూర ఏమైనా కావాలా, ఎందుకంటే మా కోడిని అమ్ముతాం వదినా, కేజీ 50 రూపాయలే అన్నారు అనుకోండి. కొంటదండి ఆ వదినా? కొంటామండి, మనం కొంటామా? ఆలోచించండి. సార్లే వదినా భలే చెప్పొచ్చావు, ముద్దిరింది కోడిది, జొల్లు గడుచుకుంటుంది, సొంగ గడుచుకుంటుంది, తెగులు వచ్చి చచ్చిపోతుంది కొన్ని గంటల్లో, నిమిషాల్లో. దీనొచ్చి కేజీ 50 రూపాయలకు అమ్ముతానంటావా? నేను పిచ్చిదాన్ని అంటావు. ఎందుకంటే ఆ ముద్దురు కోడికి కోసుకొని డేషాలో పాత్రలో పెట్టి మసాలా వేసిన ఎంక ఉడకవు దాని మాంసం. ముద్దురు మసాలా వేస్ట్ ఆ ముద్దురు కోడికి, నూనె వేస్ట్, గ్యాస్ వేస్ట్, ప్రయాస వేస్ట్. దానిని పీక్కు తినే బదులు పాత హవాయి చెప్పులు పీక్కు తిన్న మేలంటాం. అంతేనండి? హవాయి చెప్పులు పీక్కుతుంటే మేలండి అంటామే. దేవుని పిల్లారా, అంటే ముదిరిపోయిన కోడిని నువ్వే కొనుక్కోవే. ముదిరిపోయిన కోడిని నువ్వు ముదిరి రిటైర్మెంట్ క్యాండిడేట్ల దగ్గరికి వెళ్ళండి, రిటైర్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కోడి ముదిరింది అమ్మా, కేజీ 50 రూపాయలు తీసుకో తల్లి అనండి. తీసుకుంటాదేమో అమ్మా అంటది. నేను ఎందుకు తీసుకుంటాను అంటే చూసారంటే, ముదిరిన కోడిని మీరే కొన్నరే. అన్నీ ముదిరిపోయి మోకాళ్ళ ఎముకలు అరిగిపోయి కుంటుతూ నడిచేటప్పుడు నువ్వు దేవుని సేవకు వస్తావా?
ఏమి చేస్తావు దేవుని సేవకు వచ్చి? ఏమి చెబుతావు దేవుడి గురించి? బైబిల్ చదవడానికి కళ్ళు సరిగ్గా పని చేయవు, పని చేయడానికి చేతులు కాళ్ళు సరిగ్గా పని చేయలేవలసిన వచ్చి ఏం చేస్తావు? ఇలా ముదిరిపోయిన తర్వాత వెళ్తే దేవుడు నేను తీసుకుంటాడా? లెక్కల పరీక్ష మీకు తెలుసు, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ మీకు తెలుసు. లెక్కల పరీక్షలో ప్రశ్నలు ఏమని ఇస్తుంటారో తెలుసా? 10 ప్రశ్నలు ఇచ్చి 5ంటికి సమాధానం రాయము అంటుంటారు. 10 ప్రశ్నలు ఇచ్చి 5ంటికి నీకు సమాధానం రాయము అంటాడు. అప్పుడు మనం ఓహో 5ంటికి రాయాలా అని చెప్పి ఆన్సర్ షీట్ తెచ్చి పెన్ను పట్టుకొని నెంబర్ 1 లెక్క ఆన్సర్, 2 ఆన్సర్, 3 ఆన్సర్ అని ఓన్లీ జవాబులు ఆన్సర్ మాత్రమే లెక్కల పరీక్షలో వేసి వచ్చామనుకుంటారా? పాస్ అవుతామా? పాస్ మార్కులు టీచర్లు వేస్తారా వేయరా? ఆలోచించి చెప్పండి. ఫెయిల్ అవుతాం, వెరీ గుడ్. పాస్ అవ్వం, ఎందుకంటే ఓన్లీ ఆన్సర్లు మాత్రమే వేసి వచ్చామనుకోండి. టీచర్ ఏమనుకుంటా తెలుసా? పేపర్ వేలేషన్ చేసి ఆయన ఈడెక్కడో కాపీ కొట్టాడు ఈడు అనుకుంటాడు. ఈడెక్కడో ఎవరి దగ్గర ఆన్సర్లు మాత్రమే వేసాడంటే ఈడు కాపీ కొట్టాడు. ఎందుకంటే లెక్కల పరీక్షలో ఆన్సర్ వేసినంత మాత్రాన పాస్ మనం అవ్వం. ఆ లెక్కను సూత్రం వేసి సూత్రంలో ప్రతిక్షేపించి స్టెప్ బై స్టెప్ ఎలా ఆన్సర్ వచ్చిందో చూపాలి. అప్పుడు నీకు మార్కులు పడతాయి, పాస్ అవుతావు. ఓన్లీ సమాధానాల ఆన్సర్ మాత్రమే వేసి వస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఇది నీకు తెలుసు, లెక్కల పరిజ్ఞానం ఉంది కనుక. మరి ఏమండి ఫెయిల్ అవుతామని ఓ నాయన ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. ఆలోచించి జీవితం అంతా దేవుడి కోసం బ్రతకకుండా నీ కోసం, నీ పిల్లల కోసం, నీ వారి కోసం బ్రతికి, ఉద్యోగం కోసం బ్రతికి అన్నీ అరిగిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి చిట్ట చివరిలో ఆన్సర్ లెక్కల్లో ఆన్సర్ ఇచ్చినట్లుగా నాయనా నన్ను స్వీకరించాలి. స్వీకరిస్తాడా? పాస్ అవుతావా? ఫెయిల్ అవుతావా? పొర్రపాటును కూడా పాస్ అవ్వవు, తీసి పడేస్తాడు. యవ్వన పిల్లలారా, యవ్వన సోదరి మనులారా, నడి వయసులో ఉద్యోగాలలో పనుల్లో ఉన్న తల్లులారా, తండ్రులారా ఆలోచించండి. మన కన్నులు తెరిపించే మాటలేవి. యవన పిల్లలైతే ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయి దేవుని పని చేయలేక పిల్లలకు పెన్షన్లు ఇచ్చి పిల్లలకే పరిమితమైన తల్లును చూసి బుద్ధి రావాలి. ఇప్పుడే వారు చేసిన తప్పు మనం చేయకూడదు. వారు చేసిన తప్పులు మళ్ళీ మనం చేయకుండా ఉండాలి అంటే ముదిరి కోడినే నీవు కొనవే, లెక్కల్లో 5 మార్కుల సమాధానాలు మాత్రం వేసి నువ్వు పాసుగావే, జీవితం అంతా నీ కోసం బ్రతికి చివరి క్షణాలు రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుడి పనికి వస్తే ఎలా నిన్ను దేవుడు స్వీకరిస్తాడు? నీ ముగింపులో ఎలా దేవుడు నిన్ను స్వీకరిస్తాడు? ఒకవేళ రిటైర్ అయిన తర్వాతే దేవుని సేవ చెయ్యాలి, రిటైర్ అయిన తర్వాతే దేవుడి పని చెయ్యాలి అనుకుంటే అపోస్తులు ముసలితనంలో వచ్చేవారు బైబిల్ పట్టుకోవడానికి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేవారు. మరి అందరూ రిటైర్మెంట్ అయిన తర్వాత పౌలు గారు, పేతురు గారు వీళ్ళందరూ ముసలోళ్ళు అయిన తర్వాత వస్తే సువార్తను ఎల్లలు దాటించి తీసుకెళ్ళేది ఎవరు తీసుకెళ్తారో చెప్పండి? నువ్వు ముసలుడివే, భార్య ముసలిదే, కుటుంబం అంతా ముసలి రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తే సేవ ఎవరు చేస్తారు? పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? ఇల్లు ఏ వయసులో కడుతున్నావు? పెళ్ళి వయసులో చేసుకున్నావు, బండి వయసులో కొంటున్నావు, అన్ని వయసులో చేసుకుంటావు. దేవుని సేవ మాత్రం రిటైర్మెంట్ అయి మూలిగలు అయిపోయిన తర్వాత, వంగిపోయిన తర్వాత వచ్చి దేవుని సేవ చేస్తావా? పొరపాటున కూడా నిన్ను స్వీకరించే క్రమం లేదు. కళ్ళు తెరుచుకోవాలి ఈ వయసులో. ఎందుకంటే ఇక కొద్ది రోజులుంటే పోతావు, నువ్వు వచ్చేసావు, షుగర్ వచ్చేసింది, నీకు బీపీ వచ్చేసింది. ఇంకా ఎప్పుడు పడతావో, లెట్రిన్లో ఎప్పుడు పడతావో నీకు తెలియదు. ఇంకా ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకేనండి దేవుడు చెప్పాడు, మరియు వాటి యందు మనం నడుచుకోవలెనని. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఆయన చేసిన పని ఉన్నాము. చిత్తూరు ప్రజలారా, ఈ చివరి దినం సత్యాలను ఆలోచించండి. దేవుడి మాటను పట్టించుకున్నారా? దేవుడు ఏమంటున్నాడు? బాలుడు నడువవలసిన త్రోవ ఎప్పుడు నేర్పాలి వాడికి? బాల్యమందే. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు. యవ్వన ప్రాయంలో నరుడు కాడి మోయిట నరునికి, యవ్వన ప్రాయంలో బైబిలు నేర్చుకోవాలా? యవ్వన ప్రాయంలో కాడి మొయ్యాలా? యవ్వన ప్రాయం వచ్చేటప్పటికే కాడి మొయ్యాలి. ఎంతమంది యవ్వన ప్రాయంలో కాడి మోస్తున్నారు? ఎంతమంది యవ్వన ప్రాయం వచ్చేసరికి బైబిల్ నేర్చుకొని ఇలా పబ్లిక్లో నిలబడి మాట్లాడుతున్నారు? 100లో 10% కూడా కనిపించరు. యవ్వన ప్రాయంలో కాడే మోయాలంటే బైబిలే నేర్చుకున్నావు. మరి నేర్చుకుంటావా? ఈ వయసులోనే నేర్చుకుంటావా? బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. వేదము ఘోషిస్తోందే, బైబిల్ మాటను పట్టించుకున్నావా? ఒక తల్లిగా, తండ్రిగా పిల్ల తర్వాత పిల్ల, బిడ్డ తర్వాత బిడ్డను కంటున్నావు, వాళ్ళకి మంచి బట్టలు కొంటున్నావు, సోగ్గా పౌడర్ రాస్తున్నావు, సెంటు కొడుతున్నావు, స్కూల్కి పంపుతున్నావు, మంచి స్కూల్కి పంపుతున్నావు, ప్రైవేట్ స్కూల్కి అప్పాయిని చేసి ఫీజులు కడుతున్నావు. నీ బిడ్డకు దేవుడి మాటలు నేర్పిస్తున్నావా? నీ బిడ్డకు దేవుడి మాటలు నేర్పించకపోతే నీ తాత తండ్రుల్లాగే రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుడి సేవ అనుకుని చచ్చి అనంతో అనవసరంగా నిత్యాగ్నిగుండానికి జారిపోతాడు, వాడు ఫెయిల్ అయిపోతాడు దేవుడి దగ్గర. ఆలోచించండి దేవుని పిల్లలారా. సూర్యుడు వచ్చాడు, సూర్యుడు వెళ్ళాడు, మధ్యలో పని. గాలి వచ్చింది, తిరిగి వెళ్ళింది, మధ్యలో పని. సముద్రం నది వచ్చింది, నది తిరిగి వెళ్ళింది, మధ్యలో పని. నువ్వు వచ్చావు,
నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు వచ్చావు, నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వచ్చి వెళ్ళిపోయే లోపు ఈ మధ్య కాలంలో పని చెయ్యవా? పని చెయ్యాలని, ఖాళీ సరిగా పూరించాలని దేవుడు చెబుతున్న వేదంలో ఘోషిస్తున్న మాటలు బుర్రకెక్కవా? నీకు అర్థం కావా? అర్థమైతే బ్రతుకు, అర్థమైతే బ్రతుకు. అర్థమవుతాయా? ఇన్ని మాటలు దేవుడు బైబిల్లో చెబితే బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు చేసుకో. యవ్వన ప్రాయంలో కాడిని పోయి అంటే ఎంతమంది క్రైస్తవ తల్లిదండ్రులు యవ్వన ప్రాయంలో కాడి భుజానికి ఎత్తుకున్నారు? ఎత్తుకోక సరికదా? ఎవరైనా కాడిని ఎత్తుకుంటే వానికి కామెంట్ చేయడం నేర్చుకున్నారు. దేవుని పిల్లారా ఆలోచించండి. దేవుడి మాటలు పని చేసాయా? పని చెయ్యవు. మరి ఎవరి మాటలు పని చేస్తాయి నీకు? మిగతా అందరి మాటలు పని చేస్తాయి, ఒక్క దేవుడి మాట తప్ప. నీతి న్యాయములు సత్యం ధర్మములు నీ సింహాసనానికి ఆధారములు. ప్రేమ కనికరం బలము జ్ఞానము నీ స్వభావ లక్షణములు యెహోవా. నీ స్వభావ లక్షణములు యెహోవా. నీతి న్యాయములు సత్యం ధర్మములు నీ సింహాసనానికి ఆధారములు. ప్రేమ కనికరం బలము జ్ఞానము నీ స్వభావ లక్షణములు యెహోవా. నీ స్వభావ లక్షణములు యెహోవా.
re ga ma re ne sa re ga ma re ne sa